ప్రముఖ జ్యోతిష్యులు అనాలా, లేకపోతే ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యులు అనాలా? ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి మాట్లాడితే ఖచ్చితంగా మనకి గుర్తొచ్చే పేరు వేణుస్వామి గారు. జ్యోతిష్యంలో, సెలబ్రిటీ జ్యోతిష్యంలో తనకంటూ ఒక పరిచయాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వేణుస్వామి గారు ఎట్టకేలకు చాలా కాలం ప్రయత్నించిన తర్వాత ఇవాళ ఆయన ఇంటర్వ్యూకి ఒప్పుకున్నారు. ఇవాళ ఆయన మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. ఎలా ఉన్నారు సార్? సూపర్ అండి. రచ్చ రచ్చస్య రచ్చోభ్య. వెరీ నైస్. అదే అంటారు అనుకున్నాను. స్టార్టింగ్ మీది జనరల్గా అదే ఉంటుంది. ఎలా ఉంది అసలు మీ కెరీర్ ఎలా ప్రారంభమైంది చెప్పండి సార్. దాని నుంచి మనం నెక్స్ట్ వేరే దానికి వెళ్దాం. కెరీర్ ఏం లే, నాకు యాక్చువల్గా నేను 2004 వరకు నేను సినిమా ఇండస్ట్రీలో ఉంటిని. సినిమా ముహూర్తాలు చేస్తుంటిని. పెద్ద ఆయన సీఎం అయినాక, రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినాక నేను ఎక్స్ట్రీమ్ క్లోజ్ అయ్యింటి రాజశేఖర రెడ్డి గారికి. కొన్ని కారణాల వల్ల క్లోజ్ అయినా, బాగా దగ్గరగా ఉంటి. తర్వాత నాకు అప్పుడు వేరే వ్యాపారాలు ఏవో ఉండే, కొద్దిగా డిఫరెంట్ వ్యాపారాలు ఉండే. అప్పటికే నేను బీర్ తెలంగాణ, ఆంధ్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను రాయల్ ఛాలెంజ్ బీర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటే స్టేట్కు. ఆయన ఏమన్నారంటే, ఇంత పెంట ఉంటుంది, అవసరమా నీకు? బంగారం అని పిలిచేవాళ్ళు నన్ను. అవసరమా బంగారం అంటే, అప్పుడే ఎంబడే నా పార్ట్నర్కి అది ఇచ్చేసి నేను పక్కకు వచ్చేసిన. వచ్చిన తర్వాత చంద్రప్రతాప్ రెడ్డి గారు అని ఉండేవారు, రాజశేఖర రెడ్డి గారి చిన్న బావమరిది. ఆయన నాకు చాలా క్లోజ్ అసోసియేషన్, చాలా క్లోజ్గా ఉండేవారు. ఓకే. సో ఆయన డెత్ ప్రిడిక్షన్ నేను చేసిన. దట్ ఈస్ మై ఫస్ట్ ప్రిడిక్షన్. అంటే నేను అప్పటికి జ్యోతిషంలో ఉన్నప్పటికీ కూడా నేను ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేయట్లేదు, చేస్తున్నా. ఫస్ట్ టైము అంత డేర్ స్టెప్ వేసి ఒక వ్యక్తి డెత్ గురించి మాట్లాడడం అనేది చాలా పెద్ద విషయం. ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నాం. దిస్ ఇస్ ప్రశాసన్ నగర్ నా ఆఫీసు. అవును. ఇక్కడి నుండి కరెక్ట్గా 100 మీటర్ల దూరంలో ఆయన ఇల్లు. ఈ రైట్ సైడ్ గడ్డ తీసుకుంటే ఆయన ఇల్లు ప్రశాసన్ నగర్లో. సో అప్పుడు ఎక్స్ డీజీపీ ఇంట్లో ఆయన ఉండేవారు. ఒకరోజు ఇట్లనే పొద్దున ఆయన కడప నుండి వస్తుంటే పొద్దున 5:30కు ఆయన నాకు ఫోన్ వచ్చింది. లేపిన. ఏం సార్ అంటే, నాకు ఆయన స్కోడా కారు ఉండేది, స్కోడా ఫ్యాబియా సూపర్బ్. సో కాకి వచ్చి నా కారును అద్దాన్ని కొట్టి చనిపోయింది స్వామి గారు అని ఫోన్ చేశారు. ఫోన్ చేయగానే నేను అన్నా, మీరు ఎక్కడ ఆగొద్దండి, టీకి కూడా ఆగొద్దు, ఇంటికి రండి అన్న. వచ్చాడు. నేను వచ్చిన. ఆయన వచ్చేటప్పటికి మేబీ 10:30 అయినట్టుంది. నేను 10:30కి వెళ్ళినా, ఇంట్లో కూర్చున్నా, మాట్లాడినా. జాతకం చూసి, సార్ 6 monthsలో మీకు మరణగండం ఉంది, మీరు చనిపోతారు, సో మనం దీనికి రెమెడీ చేసుకోవాలా. ఆయన ముందే చెప్పేశారు? ఆయనతోనే చెప్పిన. రైట్. అది చెప్తే ఎంబడే ఇంట్లో వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కిందికి వచ్చి నన్ను చాలా భయంకరంగా తిట్టి నన్ను బయటికి గెంటేసినంత పని చేసినారు. నేనేం మాట్లాడకుండా నా పంచాంగము, నా ల్యాప్టాప్ నా చంకలో పెట్టుకొని నోరు మూసుకొని బయటికి వెళ్ళిపోయినా. ఇది జరిగింది 2008 ఫిబ్రవరి 28 డేట్. ఓకే. సో అక్టోబర్ 28 ఆయన చనిపోయినాడు రోడ్ యాక్సిడెంట్లో. ఎగ్జాక్ట్లీ 6 months. ఒక నెల అటు ఇటు. అప్పుడు నేను మళ్ళీ నెక్స్ట్ ప్రిడిక్షన్ చేసిన, రాజశేఖర రెడ్డి గారు చనిపోతారు 2009 సెప్టెంబర్ 2 నుండి సెప్టెంబర్ 9 లోపు అని 7 days టైం ఇచ్చిన. ఎన్నాళ్ళ క్రితం ఇచ్చారు ప్రిడిక్షన్? ఎంబడే ఫిబ్రవరిలో. ఇది చనిపోతాడని చెప్పిన 1 monthకే ఇచ్చా. ఈయన 1 monthకే ప్రిడిక్షన్ ఇచ్చిన తర్వాత అప్పుడు నేను మాదాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉండేవాడిని. సో అక్కడ నేను చెప్పినప్పుడు రెడ్డిస్ అందరు ఉన్నప్పుడు, ఈ డిస్కషన్ జరిగినప్పుడు చెప్పినప్పుడు, నేను ఒక టీవీ ఛానల్లో చెప్పి బయటికి రాగానే ఆ టీవీ ఛానల్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తాయి నాకు. నా రెడ్డిస్ అందరు నన్ను గొడవ చేసి వాళ్ళు నాతో గొడవ పెట్టుకున్నారు. మా రెడ్డి సీఎం ఆయన ఎట్లా అంటావు నువ్వు అని. చాలా పెద్ద ఇష్యూ అయింది. నేను ఎప్పుడు చెప్పినా అంటే మేబీ జూన్లో చెప్పిన. ఇది 2009 జూన్లో చెప్పిన. సెప్టెంబర్ 2 చనిపోయారు పెద్ద ఆయన. అక్కడి నుండి ఇంకా నా ఒరిజినల్ లైఫ్ స్టైల్ స్టార్ట్ అయింది. అప్పటి వరకు నేను జనాలకు తెలియదు. అంటే యాజ్ ఏ పూజారిగా తెలుసు, తర్వాత సినిమా ఇండస్ట్రీలో ముహూర్తాలు పెట్టేవాడిగా తెలుసు, కానీ పొలిటికల్గా నేను ఎప్పుడు ఈ జాతకాలు చెప్పడం ఎప్పుడు చెప్పాల. నేను సాక్షి టీవీలో ఒక 10 days, ఐ థింక్ 10 days or 15 days పనిచేసిన. ఒక షోలో పనిచేసిన. ఆ షోలో కూడా చెప్పిన పెద్ద ఆయనకు చనిపోతాడని. లాంచింగ్ టైంలో చెప్పిన తర్వాత అది జరిగింది. అది జరిగినప్పుడు అంటే అప్పటికి ఈ స్క్రీన్లో కంటే కూడా ఏం జరిగిందంటే, నాకున్న సర్కిల్లో చెప్పేవాడిని. అంటే అంతకుముందు ఇంత మీడియా లేదు కదా. ఇంత సోషల్ మీడియా లేదు, ఇవన్నీ లేవు. అప్పుడు ఏం చేసేవాడిని అంటే మౌత్ పబ్లిసిటీ ఎక్కువ.
ఇప్పుడు ఉదాహరణ నేను ఎక్కడో ఒక పోలీసు జనాల మధ్యన కూర్చున్న డీసీపీలు ఏసీపీలు అందరూ కూర్చొని ఉన్నారు, నేను రాజశేఖర రెడ్డి గారు చనిపోతారు అని చెప్పడం, చెబితే వాళ్ళు నన్ను ఒక ఏదో నయాల్ని పిచ్చి నయాల్ని చూసి చూడడం, తర్వాత తెలంగాణ వస్తుంది అంటే అసలు నన్ను మనిషిగా కూడా చూడకపోవడము. నేను ఒక టీవీ ఛానల్లో తెలంగాణ వస్తుంది అని చెప్పాను, అట్లనే రాజశేఖర్ గారు చనిపోతారు అని బయట డిస్కషన్. నేను మాట్లాడేది ఏంటంటే ఇప్పుడు వీఐపీలు ఉన్నారు అనుకుందాం, సపోజ్ ఒక ఎమ్మెల్యేలో ఒక 100 మంది ఎమ్మెల్యేలు, ఒక 10 మంది ఎంపీలు, ప్లస్ ఓఎస్డీలు, వీళ్ళందరితో మాట్లాడిన సందర్భాల్లో వీళ్ళందరితోనూ ఇదే డిస్కషన్. కూర్చోగానే ఏంది ఇప్పుడు మామూలుగా మీరు ఉన్నారు, నేనున్నా, ఇప్పుడు కూర్చోగానే మీరు ఏమంటారు ఇంటర్వ్యూ స్టార్ట్ కాకముందు, ఏందండి ఆంధ్ర పరిస్థితి ఏంది ఇప్పుడు, అప్పుడు అట్లా కాదు కదా, ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర వేరు, అప్పుడు అట్లా కాదు కదా, ఏందండి పరిస్థితి. సో అన్నప్పుడు ఉండరండి పెద్ద అని చనిపోతారు. మీకు అర్థమైంది కదా. ఇట్లా మీలాంటి వాళ్ళతో ఓ జర్నలిస్ట్గా మీతో ఎట్లా మాట్లాడినో, ఒక ఎమ్మెల్యేతో అట్లే మాట్లాడినా, ఒక మినిస్టర్తో అట్లే మాట్లాడినా, ఒక ఓఎస్జీతో అట్లే మాట్లాడినా, ఇట్లా ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు ఒక 2000 మంది ప్రోటోకాల్ పీపుల్తో నేను ఈ మాట చెప్పిన పెద్ద ఆయన చనిపోతాడని. ఓకే. సో ఆయన చనిపోయినాక ఈ 2000 మంది రియాక్షన్ ఎట్లుంటుంది మీకు అర్థమైంది కదా. సో అట్లనే తెలంగాణ వస్తుంది అని చెప్పడం, తెలంగాణ రాదు అని అందరూ అంటుంటే తెలంగాణ వస్తుంది అని చెప్పడం. నేను ఇప్పటికి కూడా ఒక టీవీ ఛానల్లో, అంటే నన్ను యాంటీగా తీసుకునే టీవీ ఛానల్లో, నన్ను ఎక్కువగా యాంటీగా చూపించే టీవీ ఛానల్లో ఇప్పటికీ ఆ వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి. నేను తెలంగాణ వస్తుంది అని చెప్పిన వీడియోలు ఉన్నాయి, ఆ వీడియోలు అట్లనే ఉన్నాయి యూట్యూబ్లో. సో నేను ఎప్పుడు ఈవెన్ మా ఇయర్తో సహా చెప్పిన 2014లో ఇక్కడ వేరైతుంది, మొత్తం ఎవ్రీథింగ్ క్లియర్ ఉన్నది. సో ఇది చెప్పిన తర్వాత ఎప్పుడైతే పెద్ద ఆయన చనిపోయిండో అప్పటి నుండి ఒకటేసారి నా గ్రాఫ్, అంటే వేరే పనుల నుండి ఆస్ట్రాలజీ టర్న్ తీసుకున్నాను, ఆస్ట్రాలజీకి. సో అక్కడ నుంచి టోటల్గా 2009 నుండి టోటల్గా నేను ఇటువైపు వచ్చేసిన, ఇంకా మొత్తం ఇటువైపు వచ్చేసిన. అక్కడి నుంచి ఇంకా వెనదిరిగి చూడచ్చు. ఇక నా లాస్ట్ సినిమా పూజ అంటే యోగి, మళ్ళీ అది కూడా చంద్రప్రతాప్ రెడ్డి గారు ప్లాన్ చేసిన సినిమా. చంద్రప్రతాప్ రెడ్డి గారు ఒక సినిమా ప్లాన్ చేసుకున్నారు, సినిమా పేరు యోగి, ప్రభాస్ హీరో. అది ఆయన ప్రొడ్యూసర్, చంద్రప్రతాప్ రెడ్డి గారు ప్రొడ్యూసర్. ఇప్పటికి కూడా మీరు ఆ సినిమాకి సంబంధించినటువంటి వీడియోలు చూసినా, ఓపెనింగ్ చూసినా నేనే చేస్తుంటా ముహూర్తం. దానికి పెద్ద విజయమ్మ గారు, రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. సో వచ్చి వాళ్ళే క్లాప్ కొట్టారు సినిమాకి. సో దానికి నేనే ముహూర్తం పెట్టిన. సో అట్లా నా లాస్ట్ సినిమా అది. ఇంకా దాని తర్వాత టోటల్గా నేను ఆస్ట్రాలజీ వైపు. ఒక విషయం చెప్పండి, ఒకే ఫ్యామిలీకి సంబంధించినటువంటి 2 వ్యక్తుల మరణం గురించి, వారి జాతకం గురించి అంత యాక్యురేట్గా మీరు ఎలా చెప్పగలిగారు? టైం ఉంటే ఏదైనా కరెక్ట్గా చెప్పవచ్చు. అంటే నేను ఏం నమ్ముతా అంటే ఇటు చంద్రప్రతాప్ రెడ్డి గారు, వాళ్ళ బావ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇద్దరిది గురించి చాలా యాక్యురేట్గా ఒకే ఫ్యామిలీ. చాలా వ్యాలిడ్ ప్రశ్న ఇది, అంటే చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు మనకు ప్రేమ ఉన్నది అని చనిపోయేవాడు ఆగడు, ఇది సమాజం గుర్తించాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో నోటికొచ్చినట్లు జనాల గురించి మాట్లాడుతూ ఒక లైన్ తీసుకుని మాట్లాడే వాళ్ళు ఆలోచన చేయాలి. ఒక వ్యక్తి, నా తల్లి నాకు ప్రేమనిస్తుంది, నన్ను కన్నది, ఆమె మరణాన్ని నేను ఆపలేను, రైట్? సో చాలామంది ఏమనుకుంటారంటే ఖచ్చితంగా జరగాల్సింది జరుగుతుంది, అంటే మరణము అనేది దట్ ఈస్ ఫైనల్ అండి, విముక్తి. అంటే భూమి మీద బ్రతికి అనుభవించడము అనేది కష్టం తప్ప మరణం అనేది విముక్తి అండి. ఒక మనిషి విముక్తి, అంతకు మించినటువంటి గొప్ప విషయం లేదు ఇక. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ టైమును బేస్ చేసుకొని మనం ఏదైనా ప్రిడిక్ట్ చేయొచ్చు, దాంట్లో మరణాన్ని కూడా ప్రిడిక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఒక ఎక్స్ అనే పర్సన్ సంబంధించినటువంటి మరణాన్ని మీరు ముందుగా ప్రిడిక్ట్ చేయగలిగారు, దానికి సంబంధించినటువంటి, ఎందుకంటే మరణం అనేది అనివార్యం అంటున్నారు కదా, ఆ మరణాన్ని బ్రేక్ చేయడానికి ఏదైనా పూజలు 100% ఉంది, అవకాశాలు ఉన్నాయి? 100% ఉంది. మరణం అనివార్యం కదా? 100% ఉంది. మరణాన్ని అనివార్యం కాకుండా ఆపడానికే జ్యోతిష శాస్త్రం ఉంది. ఎగ్జాక్ట్, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు నో. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన 2 డెత్లలో కూడా రాజశేఖర రెడ్డి గారి డెత్ అండ్ చంద్రప్రతాప్ రెడ్డి గారి డెత్, ఎక్కడ రెండిట్లలో ఎక్కడ కూడా రెమెడీ జరగలేదు కాబట్టి 2 కారణాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి వరకు సబ్జెక్టు వెళ్ళలేదు. ఒకవేళ ఆయన ఆ టైంలో ఎవరిని ఫాలో అయ్యిండ్రో వాళ్ళు సరైన గైడెన్స్ ఆయనకి ఇవ్వలేదు, ఇదొకటి. రెండవది, చంద్రప్రతాప్ రెడ్డి గారి దగ్గర నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆ టైంలో ఆయనకు వ్యతిరేకంగా పనిచేసే గ్రహాల వల్ల నేను బయటికి నెట్టబడ్డా ఆ ఇంట్లో నుండి. ఓకే, రైట్. నేను అక్కడ రెమెడీ చెప్పే అవకాశం నాకు ఇవ్వలే. ఆయన మాట్లాడి ఉంటే రెమెడీ చేసుకునేవారేమో, స్వామి చెప్పండి అని. కానీ ఆయనతోని నేను మళ్ళీ లైఫ్లో కలవకుండా అయిపోయింది. ఆ రోజు 2008 ఫిబ్రవరి నాడు మాట్లాడిన మాటలే తప్ప తర్వాత నేను ఆయన ముఖం చూడాల.
కారణం ఏంటి అంటే వేరే జనాలు నన్ను తిట్టి ఆ ఇంట్లో నుండి బయటికి పంపించడం అనేది ఆయన ముందుకెళ్లకుండా జరిగింది. సో అట్లా కాకుండా రెమెడీస్ చేసిన వాళ్ళు బ్రతికినటువంటి సందర్భాలు వేలల్లో ఉన్నాయి. మనకు జ్యోతిష శాస్త్రం అదే చెప్తుంది, మీరు జరగబోయే నష్టాన్ని ఆపుకోండి అనే జ్యోతిష శాస్త్రం చెప్తుంది. ఓకే. సో ఇక్కడ నేను అనే పాయింట్ ఏంటంటే నమ్మితే తప్పేంటి. ఇప్పుడు మొన్న కరోనా వచ్చినప్పుడు మనం అందరం వ్యాక్సినేషన్ తీసుకున్నప్పుడు అందరం ఎగబడి తీసుకున్నాం. కానీ ఇవాళ కార్డియాక్ అరెస్ట్ అవుతుంటే వ్యాక్సినేషన్ వల్లనే ప్రాబ్లం వచ్చింది అంటే ఫేస్ చేస్తున్నారు చాలామంది. సో ఇప్పుడు కూడా నేనేం చెప్తున్నా, మీ జాతకాలలో ఎవరికైతే రవి కేతువు కలిసి ఉంటాడో, రవి శని కలిసి ఉంటాడో వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఒకటి సిటీ కరోనరీ యాంజియో అని వచ్చింది కొత్తది. కరోనరీ యాంజియో, సిటీ కరోనరీ కొత్తగా వచ్చింది. ఇంతకుముందు యాంజియోగ్రామ్ చేయాలి అంటే బాడీలో ఎక్కడో ఒక హోల్ వేసి పెద్ద ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఒక మిషన్ ఓపెన్ చేసి నేనే చేయించుకున్నా. సింపుల్, ఏం లేదు, సెలైన్ పెడతారు, టెస్ట్ చేస్తారు, 5 నిమిషాల్లో చెప్పేస్తారు. అవును, కొత్తగా వచ్చింది. 12,500 రూపాయలు చేయించుకుంటే తప్పేముంది. రీసెంట్గా మా బ్రదర్ ఇలా చేయించుకున్నాడు. నేను అందరికీ ఇప్పుడు నేను సజెస్ట్ చేస్తున్నాను, నాది మెడికల్ ఆస్ట్రాలజీ, నేను అందుకనే రాస్తా. సో మనం నమ్మడము నమ్మకపోవడము అనేటువంటిది ఇప్పుడు నాకు ఇప్పుడు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఉంది, మీకు పేరుతో సహా చెప్తా. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో సిఐ నరేష్ అని ఉంటాడు. నా దగ్గరకు వచ్చిండు, జాతకం చూసిండు. అన్న అని పిలుచుకుంటాం. అన్న నీకు లైఫ్ థ్రెట్ ఉండే, నువ్వు బతుకుడు కష్టం అన్న ఇట్లనే అన్న అంటే ఏం చేయమంటావు అన్న అన్నాడు. ఒక పూజ రాసిన, నువ్వు చేయన్న అన్నాడు. ఇది నేను చేస్తే కూడా సెట్ కాదన్న, నువ్వు పలానా దగ్గరికి పోవాలి అని ఒక దగ్గర పంపించిన. పోయిండు, అక్కడ పూజ చేసుకుని వచ్చిండు. వచ్చిన తెల్లారి ఔటర్ రింగ్ రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి పొట్టు అయిపోయింది కారు. ఎవ్వరికి ఏం కాల, బట్ హీ సర్వైవ్డ్. ఎవ్వరికి ఏం కాల. 10 రోజుల్లో 15 రోజుల్లో కోమాలన్నాడు. లేచిండు 15 రోజుల తర్వాత, బతికిండు. బతికిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత ఆయనకు వీళ్ళందరూ పోలీసు వాళ్ళందరూ గ్రూపులు ఉంటారు. ఒక గ్రూప్ ఉంటుంది వాళ్ళకు, 10,000 మందో 8,000 మందో ఉంటారు. దాంట్లో 10 రోజుల తర్వాతనో 15 రోజుల తర్వాతనో ఈయనకు ఒక మెసేజ్ వచ్చింది. ఏమని వచ్చిందంటే, అదే ఔటర్ రింగ్ రోడ్డు మీద ఓ 10 రోజుల తర్వాత ఒక సిఐ భార్య ఇద్దరు చనిపోయారు. చనిపోయినాక వాళ్ళ కోసం ఫండ్ రైజ్ చేస్తారు జనాలు అందరు కలిసి. అంటే సపోజ్ ఒక 1000 మందో 10,000 మందో ఉన్నారు గ్రూప్లో, మనిషికి 5,000 ఎంత వసూలు అవుతుంది? అవును, చాలా ఉంటుంది. అప్పుడు తను రియలైజ్ ఏమైందంటే, ఇది నా మెసేజ్ కావాలి వారం కింద, అవును నేను చచ్చిపోతాను అంతే కదా అనగానే ఆయన చెమటలు పట్టినాయి ఒక్కసారి. అబ్బా, ఒకవేళ నేను చనిపోయి ఉంటే నా భార్య పరిస్థితి ఏంది, నా పిల్లల పరిస్థితి ఏంది? మీకు అర్థమైంది కదా? అర్థమైంది. సో అక్కడ మీరు చేసినటువంటి ప్రెడిక్షన్ ప్రకారం, మీరు చెప్పినటువంటి సూచనల ప్రకారం పూజ చేయించుకోవడం వల్ల యాక్సిడెంట్ అయితే తప్పలేదు, కానీ మరణం అయితే తప్పింది. బతికి నా దగ్గరకు వచ్చి ఇప్పుడు ఏమంటాడు, ఇప్పుడు ఈ రోజు నా దగ్గరకు వచ్చిన అన్న, ఇది నువ్వు నిలబెట్టిన పానమే, నువ్వేమంటే అది అంటాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తుండంటే, మీరు నమ్మరు, నరేష్ అన్న అనే వ్యక్తి గచ్చిబౌలి సిఐ, ప్రజెంట్ ఉన్నాడు, ఇంకా ట్రాన్స్ఫర్ కాలే సిఐ. తను స్కూల్ పిల్లలు ఎవరైతే మామూలుగా ఈ మెన్సెస్ డేస్లో ఉంటారో వాళ్లకు శానిటరీ ప్యాడ్స్ అంటారు కదా, అవి ఒక 5 సంవత్సరాలకు సరిపడే డొనేట్ చేస్తున్నాడు. అంటే ఆయనకి ఏమర్థమైందంటే, ఇది దేవుడు ఎందుకో బతికిచ్చుడు, నన్ను మంచి చేయాలి అని. ఇట్లా చాలామంది ఉంటారు. ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, మనం రెమెడీ చేసిన వాళ్ళను నేను పేర్లు చెప్పను. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక పెద్ద పొలిటీషియన్ 2014లో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చింది. ఇప్పటికీ బతుకున్నాడు, 13 ఏళ్ళు అవుతుంది. ఆయనకు రెమెడీ చేసినాం. సో చాలామంది అంటే క్యాన్సర్ని కూడా మీరు రెమెడీ అంటే నేను అనే పాయింట్ ఏంటంటే, నేను తోపు తురుమని నేను చెప్పట్లా. నేనేమంటా అంటే, ఫస్ట్ నా స్పెషల్ అడ్వైజ్, గో టు డాక్టర్, కేర్ తీసుకోండి. ఓకే. ప్లస్ నేను కూడా రెమెడీ చేస్తా. డాక్టర్ను నమ్ముకో, దేవుని నమ్ముకో, 2 చెయ్యి. నాకు ఒకటి క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు మీరు మెడికల్ ఆస్ట్రాలజీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. సో నేను ఒక వీడియో చూశాను మీది. అందులో అంటే ఏదైనా సమస్య వచ్చింది, ఏదైనా రోగం వచ్చింది, దానికి పూజల ద్వారా రెమెడీ చేయించవచ్చు అంటున్నారు. అంతవరకు ఓకే, బాగానే ఉంది, వెల్ అండ్ గుడ్. బట్ మీరు చెప్పిన ఒక వీడియోలో నాకు ఆశ్చర్యం అనిపించింది, షాకింగ్ అనిపించింది ఏంటంటే, మనిషిలో
ఏ రుగ్మత ఉంది, ఎలాంటి క్యాన్సర్ ఉంది కూడా నేను చెప్పేయగలను అన్నారు మీరు. ఈజీగా దట్ How? ఈస్ అదే నాకు అర్థం కాల. దాన్నే జ్యోతిష్య శాస్త్రం, అదే ఆస్ట్రాలజీ, దట్ ఈజ్ మెడికల్ ఆస్ట్రాలజీ. ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు జాతకంలో మగవాడికి ఎవరికైతే శుక్రుడు శనితో కలిసి ఉంటాడో, శుక్రుడు కేతువు కలిసి ఉంటాడో, శుక్రుడు కేతువు కలిసి 6వ ఇంట్లో కానీ 12వ ఇంట్లో కానీ 8వ ఇంట్లో ఉంటారో వాళ్లకు ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది. ఓకే, అంటే ఆ స్థానాల వల్ల క్యాన్సర్, ఏ క్యాన్సర్ అనేది మారుతుందంటారా? కాదు, బాడీలో ఒక్కొక్క పార్ట్ను కమాండ్ చేసేది ఒక్కొక్క గ్రహం. ఇప్పుడు ఉదాహరణ తీసుకుందాం, కన్ను, స్కిన్ను, బోను, లివరు, హార్ట్, వీటిని కమాండ్ చేసేది రవి. మీరు ఒక హాస్పిటల్ దగ్గర నిలబడి ఒక ఆస్ట్రాలజర్ని పెట్టుకొని లోపలికి పోయే పేషెంట్ను హార్ట్ ప్రాబ్లం అనగానే ఆయన జాతకం తీయండి, రవి నీచంలో ఉంటాడు. అర్థమైందా? బ్రెయిన్ స్ట్రోక్తో వచ్చిండు, ఆపండి, చెక్ చేయండి, బుధుడు కుజుడు నీచంలో ఉంటాడు. ఒక అమ్మాయి వచ్చింది బ్రెస్ట్ క్యాన్సర్తో వచ్చింది, చంద్రుడు కుజుడు నీచంలో ఉంటాడు. ఒక అమ్మాయి వచ్చింది యూట్రస్ ప్రాబ్లంతో వచ్చింది, శుక్రుడు నీచంలో ఉంటాడు. అంటే ఎంత ఈజీ అంటే టకా 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 చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ పెద్ద కష్టపడాల్సిన పని లేదు. జాతకం చూడంగానే మనకి ఆ ప్రాబ్లం ఏందో అర్థమైపోతుంది. అంటే ప్రోస్టేట్ క్యాన్సరా, లివర్ క్యాన్సరా, అనల్ క్యాన్సరా, కోలన్ క్యాన్సరా, స్పర్మ్ క్యాన్సరా, టెస్టికల్ క్యాన్సరా. సో దీంతో పాటుగా ఇంకొక అనలైజేషన్ ఉంది, డెత్ ఆర్ నాన్ డెత్, అంటే చనిపోతాడా చనిపోడా. ఇప్పుడు నాకు మొన్న సింగపూర్ నుండి ఒక క్లయింట్ వచ్చిండు, ఆయన జాతకంలో నీకు క్యాన్సర్ వస్తుంది కానీ నువ్వు బతుకుతావు అన్న. ఆయనకు అర్థం కాలే, క్యాన్సర్ వస్తుంది నేను ఎట్లా బతుకుతా. జనరల్ క్యాన్సర్ అనగానే అందరూ భయపడతారు. క్యాన్సర్లో కూడా చనిపోని క్యాన్సర్లు చాలా ఉన్నాయి. ఉదాహరణ టెస్టికల్ క్యాన్సర్ చనిపోరు, మన థైరాయిడ్ క్యాన్సర్ చనిపోరు, తర్వాత స్పర్మ్ క్యాన్సర్ చనిపోరు, కేర్ తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ కూడా చనిపోరు, బ్రెస్ట్ క్యాన్సర్ చనిపోరు. సో చాలా క్యాన్సర్లు 50% క్యాన్సర్లకు డెత్ అనేది ఉండదు, మెల్లగా జరుగుతుంది. నా దగ్గరకు వచ్చిండు, థైరాయిడ్ క్యాన్సర్ వచ్చింది, మీరు థైరాయిడ్ క్యాన్సర్ అని చెప్పారు. నేను ఒకటే చెప్పిన, మీరు ధైర్యంగా ఉండండి, మీరు ఉండాల్సింది ధైర్యంగా ఉండండి. దీనికి డెత్ లేదు, అంటే నార్మల్ డెత్తే ఉంటుంది తప్ప క్యాన్సర్ వల్ల చనిపోయే పరిస్థితి లేదు. సో ఇది ఇక్కడ క్యాన్సర్ ప్రిడిక్షన్తో పాటు నేనేం చేయాలి, నీకు అపమృత్యు దోషం ఉన్నదా లేదా అనే చెప్పాలి, అంటే నీకు మరణం ఉందా లేదా చెప్పాలి. ఈ మరణం వేరు, క్యాన్సర్ వేరు. అంటే రోగాలు వచ్చినా అందరు చనిపోరు. ఇప్పుడు ఉదాహరణ దాని మీద మనకు ఐక్యూ లెవెల్ కూడా ఉండాలి. ఇప్పుడు టెస్టికల్ క్యాన్సర్ అంటే ఏందో నాకు అవగాహన ఉండి మాట్లాడాలి, అంతేగాని నా సబ్జెక్ట్ ఏంది ఆస్ట్రాలజీ, మరి నేను టెస్టికల్ క్యాన్సర్ గురించి కూడా నేర్చుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది కదా. అది కూడా నేను మాట్లాడాలి. అంటే టెస్టికల్ క్యాన్సర్ అంటే ఏంది, టెస్టికల్ ఈ మధ్యన కామన్ అయిపోయింది. టెస్టికల్ క్యాన్సర్ ప్రతి 100 మందిలో 2-3 టెస్టికల్ క్యాన్సర్ వస్తుంది. చిన్నపిల్లలకు వస్తుంది, మరి 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు కూడా వస్తుంది. సో భయపడొద్దు. సో చాలా ఉన్నాయి, చాలా విషయాలను మనం కూర్చొని కూలంకషంగా మనం డేట్ ఆఫ్ బర్త్ వేసుకుంటే. కాకపోతే ఇక్కడ దైవ బలం ఒకటి ఉండాలి, రెండవది మన మాట వాళ్ళు వినాలి. ఇక్కడ మూర్ఖత్వం పనిచేస్తుంది కొన్నిసార్లు. ఈయన చెప్పింది గ్యారంటీ ఏముంది, మనం చెప్తాం ఇది జరుగుతుంది అని చెప్తాం. అయితే ఇక్కడ ఒకటే ధైర్యంగా చెప్పడం ఉద్దేశం ఏంటంటే, ఒక ఫ్యామిలీని మనం కాపాడిన వాళ్ళం అవుతాము. ఆ వ్యక్తి చనిపోతే ఒకవేళ అది ఇంటి యజమాని అయితే ఆ యజమాని లెవెల్ను బట్టి కుటుంబాలు డ్యామేజ్ అవ్వకుండా వస్తాయి. ఇప్పుడు ఒక్కడే కుటుంబంలో ఒక్కడే ఉన్నాడు, ఆయన పనిచేస్తలేడు, లేకపోతే ఆయన ఎవరితో సంబంధం లేదు, చనిపోతే నష్టమేం లేదు. కానీ ఆయన స్థాయి 100 కుటుంబాలను కమాండ్ చేసే స్థాయి అయితే ఇంకెక్కువ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, ఆ స్థాయి పెరుగుతూ ఉంటుంది. అది కార్డియాక్ అరెస్ట్ అనుకోండి సపోజ్. నేను అనే పాయింట్ ఏంటంటే వీటి అన్నిట్లో పరమ ఘోరమైనటువంటి విషయం ఏంటంటే క్యాన్సరు ఇవన్నీ పెద్ద విషయాలండి. కానీ మన చేతుల్లో మనల్ని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉన్నటువంటివి రెండండి. ఒకటి కార్డియాక్, రెండోది బ్రెయిన్. ఈ రెండిటి మీద మనం కనుక జాగ్రత్తలు తీసుకోగలిగితే మనము సర్వైవ్ కావచ్చు. రైట్. ఇక సైన్స్ అనేది రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది. మరి మీరేమో మెడికల్ ఆస్ట్రాలజీ అంటూ కొత్తగా ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. సో మెడికల్ ఆస్ట్రాలజీ వర్సెస్ సైన్స్ అంటే దేనికి ప్రిఫర్ చేయాలి? నేను ఆస్ట్రాలజీకి ఇస్తాను. ఇప్పుడు ఉదాహరణ మీకు వాతావరణ శాస్త్రజ్ఞులు చెప్పింది ఏంటి అంటే, ఈ సంవత్సరం వర్షాలు లేవని చెప్పారు, ఎల్లినో వస్తుందని చెప్పారు.
మేము పంచాంగ శ్రవణాలు చెక్ చేయండి, మాకు లేట్ వర్షాకాలంలో వర్షాలు పడతాయని చెప్పారు. ఎవరు గెలిచిరు ఇక్కడ? వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు. ఓకే. నేను అనే పాయింట్ ఏంటంటే సైన్స్ అనేది నేను ఒకటే లాజిక్ మాట్లాడతా. ఇప్పుడు సైన్స్కి రెస్పాన్సిబిలిటీ ఉండదు, పోస్ట్ మార్టమే ఉంటుంది. ఆస్ట్రాలజీకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీకు అర్థమైందా లాజిక్? ఇప్పుడు సైన్స్కు రెస్పాన్సిబిలిటీ ఉండదు అంటే మీరు ఒక హాస్పిటల్కి ఒక పేషెంట్ని తీసుకుపోయారు. మీ నాన్నగారు ఉన్నారా? మీ తాతగారు ఉన్నారా? మీ తాతయ్యని మీరు హాస్పిటల్ తీసుకుపోయారు. సపోజు ఆయనకు ఏదో ఆపరేషన్ చేయాలి, అనస్థీషియా ఇచ్చారు. జస్ట్ 0.1% అనస్థీషియా ఎక్కువ ఇచ్చిండు, ఆయన చనిపోయాడు. రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? తీసుకుంటుందా? ఆల్రెడీ ఎన్ని సంతకాలు పెట్టుంటారు మీరు పేపర్? అవును, అదే కదా తెలియని నేను చాలా పెడతామా. సో నేను అనే పాయింట్ ఏంటంటే అదే వేణుస్వామి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పిండు. గెలవకపోతే వేణుస్వామి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అంటారు. దమ్ము ధైర్యం కావాలి ఆస్ట్రాలజీ పనికి. ఆపరేషన్ చేయాలంటే దమ్ము ధైర్యం అవసరం లేదు. ఆ దమ్ము ధైర్యం మీలో పుష్కలంగా ఉందనుకుంటున్నారా? ఇప్పుడు హాస్పిటల్లో డాక్టర్ ఏం చేస్తాడు? ఆపరేషన్ థియేటర్ల నుండి ఐ ట్రైడ్ మై బెస్ట్. ఓకే, నా కత్తి కాదు, నా నెత్తి కాదు. ఒకవేళ అది కూడా కాకపోతే మేము చేయాల్సిన ప్రయత్నం మేము చేసినాం, దైవాన్ని ప్రార్థించండి. ఈ లెక్కన ఇందాక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్యాక్ టు మన ఆ విషయానికి వస్తే, ఈ లెక్కన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రెడిక్షన్ అయితే మీరు చేశారు. ఒకవేళ ఆ ప్రెడిక్షన్ ఆయనకి చేరి ఉంటే, ఆ రెమెడీ జరిగి ఉంటే ఆయన ఈరోజు మనతో ఉండేవారా? అసలు ఆయన హెలికాప్టర్ ఎక్కనియకపోతుంటే. అచ్చా. ఎందుకు అడుగుతున్నానంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీకు చాలా క్లోజ్ అని మీరే చెప్పారు ఇందాక స్టార్టింగ్లో. మీకే కాదు, మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కావాల్సినటువంటి వ్యక్తి. అందుకే అంతమంది చనిపోయారు ఆ మహానేత చనిపోయినప్పుడు, ప్రాణం విడిచినప్పుడు. సో అటువంటి మహానేత ఈరోజు బతికుంటే ఈరోజు పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా అని రకరకాలుగా. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని సింగిల్గా ఎప్పుడు చూడకండి. ఇప్పుడు లైఫ్లో సింగిల్గా చూడకండి. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక 7 ఇన్సిడెంట్ జరిగినాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం, తెలంగాణ ఏర్పాటు, రోషయ్య ముఖ్యమంత్రి, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, జగన్ ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కేసీఆర్ ముఖ్యమంత్రి. ఒక వ్యక్తి చనిపోవడం వల్ల 2 తెలుగు రాష్ట్రాలను శాసించగలిగినటువంటివి ఇన్ని జరిగినాయి. నేను జగన్ జైలుకు పోతాడని చెప్పిన. ఎట్లా పోతాడు అని ఒక పొలిటీషియన్ అడిగిన నన్ను. రాజశేఖర రెడ్డి లేకపోతే జగన్ జైలుకు పోవడం ఎంతసేపు 5 నిమిషాల పని అని చెప్పిన. అంటే నా ప్రిడిక్షన్ ఒక రాజశేఖర రెడ్డికి సంబంధించిన ప్రిడిక్షన్ కాదు ఇది. రాజశేఖర రెడ్డి లేకపోతే కేసీఆర్ సీఎం అవుతాడు, తెలంగాణ వస్తుంది. అనుకోకుండా రోషయ్య సీఎం అయ్యిండు, అనుకోకుండా కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యిండు, తెలంగాణ ఏర్పడ్డది. తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు సీఎం అయ్యిండు. సో ఇన్ని మార్పులు జరిగినాయి ఒక్క డెత్ వల్ల. ఆ ఒక్కరోజు ఆయన హెలికాప్టర్ ఎక్కకుండా ఉంటే ఇవాళ ఈ టాపికే మనం మాట్లాడేవాళ్ళం కాదు. తెలుగు రాష్ట్రాలు విడిపోవడం అనే సబ్జెక్టే లేదు. జగన్ జైలుకు పోయే పద్ధతే లేదు. ఎంతమంది గుండెస్ వస్తుండేనో ఆయన బతికుంటే భయానికి. సో ఆ కాన్సెప్ట్ వేరే ఉంటుండే, అది వేరే ఉంటుండే, ఆ సబ్జెక్ట్ వేరే ఉంటుండే. సో మీరు అంత క్లోజ్గా వైఎస్ రాజశేఖర రెడ్డితో అసోసియేషన్ ఉందని చెప్పి మీరు ఇందాక చెప్పినట్టే, ఆయన చనిపోయినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? నాకు బయటికి రావడానికి 1 మంత్ పట్టింది. 1 మంత్ పట్టింది. నేను ఒక విషయం చెప్తా. అంటే అదొక ఎపిసోడ్ ఏం జరిగిందంటే, ఆయన హెలికాప్టర్లో ఇక్కడి నుండి బయలుదేరుతారు అన్న ముందు రోజు వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో నేను తిరుపతి పోతున్నా. ముందు రోజు అంటే ఫస్ట్ నైట్ నేను ఏ ట్రైన్లోనైతే ఉన్నానో ఆ ట్రైన్లోనే తులసిరెడ్డి గారు ఉన్నారు. పీసీసీ చేసిరు.
సో మేము బయలుదేరినాము. ఎక్కడ తిరుపతిలో దిగిన, నేను తిరుపతిలో దిగి నేను ఇమీడియట్గా ఒక చిన్న గెస్ట్ హౌస్ తీసుకొని స్నానం చేసి నేను ఫస్ట్ శ్రీనివాస మంగాపురం టెంపుల్కి వెళ్ళి శ్రీనివాస మంగాపురంలో కూర్చున్న తర్వాత ఫస్ట్ ఫోను అప్పుడు మా గజ్వేల్ ఎమ్మెల్యే నరసారెడ్డి గారు ఆయన ఫోన్ చేసి అన్న సీఎం మిస్ అయ్యండి అన్నాడు. ఏమైందన్న అంటే హెలికాప్టర్ ఇట్లా మిస్ అయింది సీఎం, పోయిండు అన్న లేడీగా అని చెప్పిన. ఇది నా ఫస్ట్ ఫోన్ అండి, ఇది నాకు వచ్చిన ఫస్ట్ ఫోన్ ఆ రోజు. అక్కడి నుండి మీరు నమ్మరు 1500 కాల్స్ అటెండ్ చేశాను నేను. శ్రీవారి మెట్టు నడుచుకుంటూ పోతున్నాను ఆ రోజున. శ్రీవారి మెట్టు నడుచుకుంటూ వెళ్తున్నా, శ్రీనివాస మంగాపురం నడుచుకుంటూ పైకి వెళ్తున్నా. కంటిన్యూగా 1500 కాల్స్ మాట్లాడిన. మొత్తం ప్రోటోకాల్ పీపులే ఆల్మోస్ట్ ఆల్. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో మినిస్టర్ల ఓఎస్డీలు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద ఐపీఎస్లు వీళ్ళ ఫోన్లు మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే నేను ఇంతకుముందు మీకు ఒక మాట చెప్పిన, నేను ఆల్రెడీ వీళ్ళందరికీ చెప్పున్నా అని చెప్పిన కదా. వాళ్ళందరూ అప్పుడు నాకు ఫోన్ చేశారు, మీరు చెప్పింది నిజమేటట్టుంది, సీఎం మిస్ అయ్యిందట అని. అంటే నేను ఏమన్నా అంటే అప్పటికి ఇంకేం జరుగుతుంది టీవీలలో చర్చ అంటే, నడుచుకుంటూ వస్తుండు, అక్కడ నుండి వస్తుండు, బండి మీద వస్తుండు, కార్లు వస్తుండు. నేనేమన్నా అంటే మీరు మర్చిపోండి లేడు అని చెప్పేసిన. రాజశేఖర రెడ్డి గారు లేరు, మీరు మర్చిపోండి అని చెప్పిన తర్వాత నేను కొండపైకి వెళ్ళిన తర్వాత ఆ రోజు దర్శనం చేసుకొని, ఇక్కడ గొడవలు అయితే ఏమో మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు ఆయన జాతకం ఎలా ఉందంటే ఏం చెప్తారు? నేనే తిప్పి మాట్లాడతా అంటే మీరు తిప్పి మళ్ళీ తీసుకొచ్చి ఆడికి తీసుకొచ్చి. మై ఇంటెన్షన్ ఇస్ నాట్ లైక్ దట్, జస్ట్ లైక్ దట్ అడిగాను. ఇఫ్ యూ విల్లింగ్ టు ఆన్సర్ దెన్ ఓన్లీ యూ ఆన్సర్ ప్లీజ్. సో ద్వితీయంలో గురువు ఉన్నాడు. ద్వితీయంలో గురువు ఉంటే ఏమవుతుందో అందరికి తెలుసు. బాగుంది. ఇది ఎంతకాలం ఉంటుంది దానికి? బాగుంది అనేది చెప్తున్నది మీరు. 8 ఏళ్ళు ఉంటుంది. 8 ఏళ్ళు. సో 2029 పక్కా వీకెండ్ అది మాట్లాడదాం. అప్పుడు మాట్లాడదాం. ఓ చాలా జరుగుతాయి. సరే, వైఎస్ రాజశేఖర్ చాలా జరుగుతాయి. చాలా జరుగుతాయి అంటే ఎటువంటి? కెన్ వి గెస్, కెన్ వి ప్రెడిక్ట్? ఒక్క తెలుగు రాష్ట్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా చాలా జరుగుతాయి. చాలా అంటే చాలా జరుగుతాయి అంటే ఎవరు ఊహించినటువంటి సంచలనాలు జరుగుతాయి. అంటే అది రాజకీయంగా, ఆర్థికంగా, ఓకే, సామాజికంగా, భౌతికంగా కూడానా? అట్లా కాదు, నేను మీకు అర్థమైతలేదు. నేను అనేది ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఆర్థికంగా అంటే ఒక పెద్ద ఏమంటారు, ఆర్థిక ఏమంటారు, సంపు. ఓకే, అర్థమైంది. సంక్షోభం అనేది వస్తుంది, భారతదేశంలో వస్తుంది, ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. అట్లనే కాలాలు మారుతాయి. మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు బాగా అబ్జర్వ్ చేసిరో లేదో, నేను లాస్ట్ ఇయర్ ప్రిడిక్షన్లో కూడా చెప్పిన, కాలాలు మారినాయి. మీరు అబ్జర్వ్ చేయండి, కాలాలు మారినాయి అంటే మనకు చలికాలం అనేది ఎక్స్టెండ్ అయింది, అట్లనే వర్షాకాలం కూడా ఎక్స్టెండ్ అయింది. అంటే వర్షాకాలం రావాల్సిన టైంలో రాలే. మీరు అబ్జర్వ్ చేయండి, అంటే ప్రతిదీ 2 నెలలు మారుతుంది, కాలం అనేది మారుతుంది. సో అట్లనే చాలా సంచలనాలు రాబోతున్నాయి. మీకు రేట్లు పెరుగుతాయి రాబోయే కాలంలో. పాలు 200, ఆయిల్ 500, ఇట్లా వెళ్తుంది. అండర్లైన్ వెళ్తుంది. వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. హైదరాబాద్లో, తెలంగాణలో వాటర్ దొరకదు, తాగడానికి వాటర్ దొరకదు, గ్రౌండ్ లెవెల్ తగ్గుతుంది. సో ఇంకా చాలా జరుగుతాయి. అంటే నేను అనేది ఏంటంటే, రేట్ల దగ్గర నుండి మొదలుకుంటే, రాజకీయాల దగ్గర నుండి మొదలుకుంటే, మీడియా దగ్గర నుండి మొదలుకుంటే, వ్యాపారాల దగ్గర నుండి మొదలుకుంటే, ప్రతి విషయంలో మీరు సంచలనాలు చూడబోతారు. కారణము, గురువు అతిచారంలోకి వెళ్ళాడు. గురువు అతిచారంలోకి వెళ్ళడం అనేది నాకు తెలిసినంత వరకు నాకు గుర్తు లేదు. అంటే నేను పుట్టినప్పటి నుండి నాలెడ్జ్ లేదు, అంతకుముందు కూడా నాలెడ్జ్ లేదు. ఒకవేళ నా దగ్గర ఉన్న 150 సంవత్సరాల పంచాంగం తీసినా నాకు గురువు అతిచారంలో కనిపిస్తలేడు. అంటే ఇది ఈ చరిత్రలో, ఈ యుగంలో ఇది ఫస్ట్ టైం కనిపిస్తుంది. సో దీని ఎఫెక్ట్ ఎట్లుంటుందిగా, అర్థమైందా మీకు? సో ఇది రాబోతుంది, 30 ఏళ్ల తర్వాత రాబోతుంది. చాలా సంఘటనలు జరుగుతాయి. సో చాలా సంఘటనలు జరుగుతాయి. ఈ శని కూడా మీనంలోకి రావడం, మళ్ళీ మేషంలోకి రావడం, అంటే మళ్ళీ స్టార్టింగ్ నుండి వస్తాడు శని. అంటే 12 రాసుల్లో మేషం స్టార్టింగ్ రాశి, మళ్ళీ అక్కడికి శని వస్తున్నాడు నెక్స్ట్ ఇయర్ జూను. సో చాలా జరుగుతాయి, చాలా జరుగుతాయి. నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఎవరెవరికి ఎందుకు కళ్ళు నెత్తికెక్కుతాయి అనేది మనకు ఐడియా లేదు. ఒకడికి డబ్బు మదం, ఒకడికి పదవి మదం, ఒకడికి పవర్ మదం, ఒకడికి నాని మదం. సో ఈ మదాలన్నీ దిగిపోయే రోజులు త్వరలో ఉన్నాయి. సో నేను అనేది ఏంటంటే, నీ కుటుంబము, నీ భార్య, నీ పిల్లలు, నీ 5 ఏళ్ళు నోట్లకు పోతాయా లేవా, జాగ్రత్తగా బతుకు, లో లెవెల్లో బతుకు, డబ్బు దాచిపెట్టుకో, లిక్విడ్ మనీ దగ్గర పెట్టుకో.
6 నెలలకు సరిపడా గ్రాసం దగ్గర పెట్టుకో, అంటే బియ్యము, పప్పు, ఉప్పు, నూనెలన్నీ దగ్గర పెట్టుకో, జాగ్రత్తగా ఉండు. అన్నిటికీ ముఖ్యం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో, అన్నిటికీ ముఖ్యం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. పిల్లల మీద చాలా పెద్ద ఎఫెక్ట్ పడబోతుంది ఈ సంవత్సరం నుండి. అందుకని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. పిల్లలు రాంగ్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది, మరీ ముఖ్యంగా మగపిల్లలు రాంగ్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది. సో వీటిని జాగ్రత్తగా చూసుకో, హెల్త్ కాపాడుకో. అంతేగాని తనకు మాలిన ధర్మంలోకి వెళ్ళకు. తనకు మాలిన ధర్మం అంటే నీ కుటుంబాన్ని కాకుండా నువ్వేదో పీకుడు కాని లెక్క సమాజాన్ని ఉద్ధరిస్తామనేటువంటి బిల్డప్లు ఇయ్యకు. సో చాలా చాలా జరుగుతాయి, అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. దానికి ఒక స్పెషల్ పెట్టుకుందాం పాడ్కాస్ట్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మీకు నచ్చిన విషయాలు ఏంటంటే ఏం చెప్తారు? బికాజ్ యు ఆర్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ హిమ్ ఫర్ ఎ లాంగ్ టైం. దానికి ముందు ఒక ఫోటో చూపిస్తే మేబీ, అంటే క్లోజు అంటే మనం మాట్లాడుకొని ఓ సామెత ఉంది, చచ్చిపోయిన బర్రె పలిగిపోయిన బుడ్డెడు పాలిచ్చింది అని ఒక మాట మాట్లాడుతుంటారు తెలంగాణలో. అట్లా మాట్లాడుకోవడం కాకుండా చూపిస్తే మీకు తెలుస్తుంది. ఓకే, ఇది ఫోటో. పెద్ద అయినాక నేను కొబ్బరికాయ ఇస్తున్నా, అగ్గిపెట్టిస్తున్నా. అర్థమైంది. పక్కన విజయమ్మ, సుబ్బారెడ్డి గారి భార్య, వివి వినాయకు, ఈ పక్కన ప్రభాస్, ఈ పక్కన ప్రభాసు, ఈ పక్కన రవీంద్రనాథ్ రెడ్డి గారు, పెద్ద బావమరిది. ఇగో ఈయన చంద్రప్రతాప్ రెడ్డి, ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తి చనిపోయింది. ఫస్ట్ ప్రిడిక్షన్ ఈయనదే. సో ఇది యోగి సినిమా ముహూర్తం ఇది. ఓకే. అప్పటి డీజీపీ దినేష్ రెడ్డి గారు. అప్పుడు వీళ్ళంతా సినిమా కొబ్బరికాయ కొట్టడానికి వచ్చారు వీళ్ళంతా. ఇగో ఇక్కడ చంద్రప్రతాప్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. ఇది క్లియర్ ఫోటో. ఇది అవును, ఆయన ఫోటో. ఇది ఈయననే చంద్రప్రతాప్ రెడ్డి గారు అంటే. ఇది పెద్ద ఆయన ఆ రోజు. సరే, ఆయనలో మీకు నచ్చిన విషయాలు ఉంటాయి ఏం చెప్తారు? ఎందుకు ఆయన మహానేతగా మారారు, అందరి హృదయాల్లో ఎందుకు నిలిచారంటే ఏం చెప్తారు? అంటే నేను ఆయన దగ్గర చూసిన ఫస్ట్ క్వాలిటీ శత్రువును కూడా క్షమించగలిగినటువంటి గుణం. ఒక చాలా పెద్ద వ్యక్తి, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద వ్యక్తి, చాలా పెద్ద వ్యక్తి, ఒక పొలిటీషియన్ వల్ల సఫర్ అవుతున్నాడు. సేమ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పొలిటీషియన్ వల్ల సఫర్ అవుతున్నాడు. సఫర్ అయితే ఆయన నాకు తెలుసు బాగా. ఈ సినిమా పర్సను వేరే కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి, టోటల్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన వ్యక్తి, టీడీపీ వ్యక్తి చెప్తున్నా. అది కూడా నాకు బాగా సన్నిహితుడు ఆయన. నాకు ఆయన దగ్గర పోవడానికి రూట్ లేదా, ఏం చేయాలి అన్నాడు. నేను తీసుకుపోతా సార్ అన్న. నాకు ఈయనంటే చాలా ప్రేమ. తీసుకుపోయి డైరెక్ట్ పెద్ద దగ్గర కూర్చోబెట్టిన. నన్ను బంగారం అని పిలుస్తుండే పెద్ద. ఏంటి బంగారం అంటే, సార్ ఇది పరిస్థితి, మరి ఈయన బాగా సఫర్ అవుతాడు, మా గవర్నమెంట్ నేనేం చేయదండి, నీ జోలికి రాదు, మీరు ధైర్యంగా వెళ్ళండి. మా గవర్నమెంట్ మీ జోలికి రాదు, మీరు ధైర్యంగా వెళ్ళండి. కానీ మిమ్మల్ని టార్గెట్ చేస్తుండు కదా పర్సను, ఆయన సంగతి మీరు చూసుకోండి. ఆయన విషయం నేను నిలబెట్టా. మేమైతే మా గవర్నమెంట్ మీకు ఎగనెస్ట్ కాదు. ఈయన అదృష్టము, ఆ టార్గెట్ చేసిన పొలిటీషియను 6 నెలలకు చచ్చిపోయాడు. ఈయన సేఫ్. ఈయన ఏమన్నాడు, అరే నువ్వు ఇంత రెస్పెక్ట్ ఇస్తుండు నీకు అన్నాడు. గదే రాజశేఖర రెడ్డి గొప్పతనం. ఇంతకంటే ఏం చెప్తా? ఇప్పుడు ఇంత చిన్నగా ఉన్న వయసులో కూడా నాకు ఒక పని ఉండే ఆయనతో. నాకు పని ఉన్నప్పుడు నేను ఒక రిజిస్ట్రేషన్ ప్రాబ్లం వచ్చింది. రిజిస్ట్రేషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇప్పుడు జనరల్గా మనం ఎవరైనా ఏం ఆలోచిస్తాము, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనకు తెలిసిన వాళ్ళు మనల్ని ఆదుకుంటారని ఆలోచిస్తాం. నేనేం చేసిన, సార్ నాకు ఈ ప్రాబ్లం వచ్చింది. ఏమొచ్చిందా? ఇగో పలాని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో నాకు ఈ ప్రాబ్లం వచ్చింది. నువ్వు ఎక్కడున్నావు? పలాని దగ్గర ఉన్నా. నేను అక్కడ కూర్చున్నా. రిజిస్ట్రార్ బయటకు వచ్చి నా కార్ దగ్గరకు వచ్చి సంతకం తీసుకొని పోయాడు. అంటే ఇవి తప్పులా ఉప్పులా నాకు తెలియదు. నాకు పనిచేసి పెట్టి నాకు గొప్ప. నాకు అనవసరం అవన్నీ. నాకు తెలంగాణలో ఒక దగ్గర పెద్ద ప్రాబ్లం వచ్చింది, లీగల్ ప్రాబ్లం వచ్చింది. నేను ఒక ల్యాండ్ ఒకటి ప్రాబ్లం ఉంటే, నేను ఇప్పుడు మనకు పెద్దవాళ్ళు తెలుసు అంటే మనం ఏం చేస్తాం, ఏదో సెటిల్మెంట్ చేస్తాం కదా. సో ఆయన నాకు సీఎంఏ మన చేతులు ఉన్నాడు, మనకి ఎట్లా అనిపిస్తుంది అని మనం పోయి ఒక సెటిల్మెంట్ చేసాం.
చేస్తే అదొక ఇష్యూ అయింది. నేను ఎప్పుడు జెన్యునే చేసిన, నేనేం తప్పు చేస్తే నా మీద ఏదో రాంగ్ కేసులు ఏదో పెట్టారు. నేను ఫోన్ చేయగానే డైరెక్ట్ లోకల్ ఎస్పీ వచ్చి, నేను కార్లో కూర్చుంటే నా దగ్గరకు వచ్చి మాట్లాడి, ఏం లేదు సార్ పెద్ద ఆయన ఫోన్ చేశారు అని చెప్పిపోయి. అంటే నేను అనేది ఇంతకంటే ఏం కోరుకుంటాం అంటే, మన అనుకుంటే ఆయన చేసే పని అట్లుంటుంది అని చెప్తున్నాను. నేను మన అనుకుంటే అంతగానే చేసే పని నేను ఏమంటున్నా అంటే, మన అనుకుంటే ఆయన ఎక్స్టెండ్ ఏ లెవెల్కైనా వెళ్తారు ఇక, ఏ లెవెల్కైనా వెళ్తారు ఇక. నేను అనేది అది. రెండోది, శత్రువు అడిగినా ఆయన చేస్తారు. అంటే నాకు ఈ లింక్ ఏర్పడడానికి కారణం, నేను ఆల్రెడీ 1991లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి హయాంలో గవర్నమెంట్ పూజారిగా పనిచేశాను నేను. అంటే ఆయన చేసే శంకుస్థాపనలు, ఆయన చేసే ఓపెనింగ్స్ అన్నిటికీ నేను పూజారిగా చేసిన. అప్పటి నుంచి చెన్నారెడ్డి గారి పీరియడ్లో చేసిన, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి పీరియడ్లో చేసిన. అందువల్ల నాకు ఈ లైన్ ఏర్పడ్డది. కాంగ్రెస్లో ఈ పెద్ద మనుషులు నాకు తెలుసు అన్నట్టు, అట్లా నాకు ఒక లైన్ ఏర్పడ్డది. అంతే తప్ప నాకేం సంబంధం, ఈ లైనే కాదు నాది. అనుకోకుండా ఈ లైన్ ఎప్పుడు ఏర్పడ్డది అంటే, ఎప్పుడైతే చంద్రప్రతాప్ రెడ్డి గారితో నాకు సాన్నిహిత్యం ఏర్పడ్డదో అక్కడి నుండి మెల్లగా వాళ్ళ ఫ్యామిలీ, రవీంద్రనాథ్ రెడ్డి గారు, ఇట్లా ఏర్పడ్డది. ఈ లైన్ ఏర్పడ్డ తర్వాత పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళింది. సో అట్లా ట్రావెల్ అయింది. ఆయన దగ్గర నేను చూసిన గుణం ఏంటంటే, శత్రువునైనా దగ్గరికి తీయగలిగినటువంటి మనస్తత్వం, శత్రువునైనా క్షమించే గొప్ప గుణం, ప్లస్ ఆయన అనుకుంటే ఏదంటే చేసి పెట్టాల్సింది. ఆయన నమ్మితే, ఆయన ప్రేమిస్తే ఏ ఎక్స్టెంట్కైనా వెళ్తాడు. వైఎస్ జగన్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? రాజశేఖర రెడ్డి గారు రాజన్న కొడుకుగా అంటే జగన్ గురించి ఇక్కడ నేను నమ్మిన సిద్ధాంతము, జగన్ను దగ్గర నుండి చూసిన నేను, నాకు తెలిసిన జగన్ను విశ్లేషణ చేయాలి అంటే, జగన్ అనే వ్యక్తి మొండివాడు. జగన్ అనే వ్యక్తి నేను కష్టాల్లో నుండి బయటికి రావడానికి కారకుడు. ఎట్లా? ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను నేను. ఒక సీఎం కొడుకు, ఒక యువరాజు, జీవితాన్ని లగ్జరీగా నడిపినటువంటి వ్యక్తి, జైలుకు పోయి అన్ని నెలల పాటు జైల్లో ఉండి పిచ్చిలేసి రాకుండా బయటికి వచ్చి యుద్ధం చేసి మళ్ళీ జనాల్లోకి వెళ్ళి గెలిచాడు. సో నేనేం మాట్లాడతా అంటే, జగన్ లాంటి వ్యక్తుల గురించి మాట్లాడుకుంటే నేను ఒక తొప్పాసగాన్ని. సో నాలాంటి ఎందరికో జగన్ ఇన్స్పిరేషన్. లైఫ్ని ఎలా స్ట్రగుల్. సో జగన్ ఏం చేస్తాడో అవన్నీ అనవసరం. ఇక్కడ జగన్ ఎందుకు నాకు ఇష్టం, వైఎస్ జగన్ ఎందుకు ఇష్టం అంటే, వైఎస్ జగన్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ఆయన గుండె ధైర్యము, ఆయన మొండితనము నాకు పిచ్చి. అంటే ఈ జనరేషన్ కావాల్సిందే అది, ఈ జనరేషన్కి అదే కావాలి. ఆ రెండే నేను నేర్చుకున్నాను ఆయన దగ్గర నుండి. ఇంత ట్రోలింగ్లో, ఇంత భయంకరమైన దాడి నుండి నేను ఇవాళ సస్టైన్ అవుతున్నా అంటే కారణం దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా ఇన్స్పిరేషన్. ఓకే. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయము, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఒరిజినాలిటీని వదిలిపెట్టి రాజశేఖర్ రెడ్డి లాగా రూపాంతరం చెంది రాష్ట్రాన్ని పాలించినటువంటి పీరియడ్ 2024 వరకు. అండర్లైన్ జగన్మోహన్ రెడ్డి ఒరిజినల్ క్యారెక్టర్ వదిలిపెట్టి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒరిజినల్ క్యారెక్టర్ వదిలిపెట్టి తండ్రి రాజశేఖర రెడ్డిలో పరకాయ ప్రవేశం చేసి అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి పీరియడ్ 19/2024. రాబోయే కాలంలో రాజశేఖర రెడ్డి పరిపాలిస్తాడో తెలియదు. రూపాంతరం చెందిన జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తాడా, జగన్మోహన్ రెడ్డి ఒరిజినాలిటీ పరిపాలిస్తుందా తెలియదు. ఒకవేళ ఆయన వస్తే ఎవరు పరిపాలిస్తారో తెలియదు మనకు. ఒకవేళ రాజశేఖర రెడ్డి వరకాయ ప్రవేశం చేసిన జగన్మోహన్ రెడ్డి పాలిస్తే బాగానే ఉంటుంది. అది జాతకాలు చెప్తాయి. ఇప్పుడు ఆ జాతకాల జోలికి వెళ్ళట్లేదు కాబట్టి మనము చెప్దాం. జాతకాలు ఎవరెవరికి ఏమేమి ఉంటాయి, ఎవరెవరు ఏమేమి వస్తారు. ఇక ఈ వేణుస్వామి అంటే సెలబ్రిటీ జాతకాలు ఎక్కువగా చూస్తారు. వేణుస్వామి ప్రెడిక్షన్స్ అయితే కరెక్ట్గా ఉంటాయి, ఆయన రెమెడీస్ కూడా ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి అని నమ్మే సామాన్య ప్రజలు మాత్రం మీ దగ్గర వెళ్ళాలంటే అబ్బో చాలా కాస్ట్లీ ఆయన అనే ఒక అభిప్రాయం ఉంది. దాన్ని దూరం చేసే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా, నిజమేనా అది? ఇప్పుడు ఒక నిమిషం ఇట్లనే ఉంచండి.
ఏం పేరు ఆయన పేరు? ప్రవీణ్. అట్లా వెనక నుండి పోయి ఈడ టేబుల్ మీద పేపర్ ఉంటుంది తీసుకురా, నా బొమ్మ కనిపించే పేపర్ ఉంటుంది తీసుకురా అంటే మీరు ప్రశ్న అడిగిరు సాక్షరతో సహా చెప్దామని. నువ్వు ఉండాలి లైన్లో. తీసుకురా, నా టేబుల్ మీద ఒక పేపర్ ఉంటుంది తీసుకురా, నా ఆఫీస్ రూమ్ ఇది, టేబుల్ ఉంటుంది, పేపర్ తీసుకురా. ఇది నా లెటరేట్ అండి. కెమెరా కనిపిస్తుంది కదా? రైట్. ఇది నా సెల్ నెంబరు, వేణుస్వామి జ్యోతిష్యులు. ఇంతే. ఇది నా చేతులతో నేను రాసే జాతకం. ప్రింటౌట్లు ఇయ్య కంప్యూటర్లో. చాలామంది ఏం చేస్తారు, ప్రింటౌట్ ఇస్తారు. ఇక్కడ కుండలి నా చేతితో నేను రాస్తా, స్వదస్తూరితోని నేను రాసిస్తాను. నేను పేరు దగ్గర నుండి మొదలుకుంటే, లక్కీ నెంబర్ దగ్గర మొదలుకుంటే మీ జాతకం అన్ని రాసి, ఇక్కడ ఏం రాసిందండి క్లియర్గా, త్రయంబకేశ్వరంలో నారాయణ నాగబలి, త్రయంబకేశ్వరంలో రాహుకాల పూజ, తిరునల్లారులో శనీశ్వర పూజ, కాళహస్తిలో రాహుకేతు పూజ, శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి పూజ. ఇవి నేను ఇచ్చే రెమెడీస్. ఇవి అన్ని సామాన్యులు చేసుకునేవే. దీంట్లో హయ్యెస్ట్ పూజ 7,500 ఇప్పుడు నేను చేసిన రెమెడీలో. ఓకే, హయ్యెస్ట్ పూజ 7,500 అండి. ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ నేను ఏం రాసిన అంటే జ్యోతిష్యం అంటే ఏందో రాసిన. ఇప్పుడు నా ఆఫీస్కి వచ్చి ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఐ థింక్ మీరు ఫస్ట్ టైం వచ్చిరు కదా, ఎక్కడ నా నేమ్ ప్లేట్ చూసిరా? ఈ ఆఫీస్లో ఎక్కడ నా ఫోటో కనిపించింది? బయట కూడా అసలు ఏమీ లేదు, అసలు నథింగ్. మీరు రావడానికి నా నేమ్ ప్లేట్ ఎక్కడైనా మీకు కనిపించిందా? లేదు. వేణుస్వామి అనే పేరు ఎక్కడ చూసిరా ఈ పరిసరాల్లో? పోనీ నా ఫోటో చూసిరా మీరు? లేదు, అది లేదు. లేదు లేదు. దీని మీద ఏం రాసి ఉంది? జ్యోతిష్యం అంటే ఏంది, వేణుస్వామి అంటే ఏంది, వేణుస్వామిని ఎంతమంది తిడతారు స్టేట్లో, వేణుస్వామిని ఏ టీవీ ఛానల్ తిడతాయి అని ఇలా రాసి పెట్టిన. ఫస్ట్ ఆ టీవీ ఛానల్లో నా గురించి తిట్టినవి అన్నీ చూసుకోండి. టీవీలల్లో పాత వీడియోలు అయినా సరే చెక్ చేసుకోండి. వేణుస్వామిని దొబ్బిన వీడియోలు అంటే మీకు యూట్యూబ్లో వస్తాయి. అవన్నీ చూసుకున్నాక నా మీద నమ్మకం ఉంటే నా దగ్గరికి రండి అని రాసిన. జ్యోతిష్యం అంటే చీకటిలో ఉండేటువంటి ఒక వ్యక్తికి దారి చూపేటువంటి ఒక దీపపు వెలుగు లాంటిది. జరగబోయే మంచి తెలిసినా తెలియకపోయినా ఖచ్చితంగా జరగబోయే చెడు మాత్రం తెలుసుకుంటే ఆ చెడు నుండి ఎలా జాగ్రత్త పడాలో, ఎలా తప్పించుకోవాలో దోష పరిహారం ద్వారా తెలియజేసేది జ్యోతిష్యం. ఒక జ్యోతిష్యుడిగా జనాలకు మంచి చెప్పేవారు చాలామంది ఉన్నారు, కానీ ధైర్యంగా సందేహం లేకుండా చెడును చెప్పేవాడిని మాత్రం తెలుగు రాష్ట్రాలలో నేను ఒక్కడినే అని గర్వంగా ధైర్యంగా చెప్పగలను. ముఖ్యంగా నాతో జ్యోతిష్యం చెప్పుకోవాలనుకుంటే మీకు కావలసినది మీకు జరగబోయే చెడును తెలుసుకోవాలని ఉండటం. వాహన ప్రమాదాలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, న్యాయపరమైన ఇబ్బందులు, ప్రస్తుత దేశ కాలమాన పరిస్థితులలో మీరు ఎదుర్కోబోయేటువంటి సమస్యలు కనుక మీకు తెలిసినట్లయితే వాటిని ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవాలి, అలాగే వాటిని ఎలా నివారించుకోవాలి, ముఖ్యంగా మీ జాతకాన్ని చూసి నేను చెప్పేటువంటి దోష పరిహారాలు మీకు జరగబోయే చెడును తగ్గించడానికి ఎక్కువగా ఉపయోగపడతాయి. అలాగే మీ జాతకంలో మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి మీకు రాజయోగాలు కనుక ఉంటే మీ అభివృద్ధి కోసం నేను చేసేటువంటి పూజలు ఫలిస్తాయి. అన్నిటికంటే ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే నేను ఏ టీవీలో కానీ ఏ పేపర్లో కానీ ఎక్కడా కానీ నా దగ్గరికి రమ్మని చెప్పడం కానీ పబ్లిసిటీ చేసుకోవడం కానీ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం కానీ నేను ఇప్పటి వరకు చెయ్యలేదు, చెయ్యబోను. ముఖ్యంగా నా దగ్గరికి వచ్చేటువంటి వారు నా గురించి జనాలు చెప్పే మంచి కంటే కొంతమంది చెప్పే చెడును, అలాగే కొన్ని టీవీలలో వచ్చే చెడును విని మీకున్న తెలివిని ఉపయోగించి, జ్ఞానాన్ని ఉపయోగించి నన్ను నమ్మాలని ఉంటే నా దగ్గరికి రండి. భారతదేశంలో ఇలా ఇవ్వగలిగిన మొగాడు ఎవడున్నాడు? అంటే నా చెడునే చూడుర్రా భయ్ అని చెప్పేటోడు ఎవడున్నాడు? అంతే. మీరు చెప్పే మంచి కంటే ఎక్కువ చెడునే ఎక్కువ ట్రోల్ చేసే పరిస్థితుల్లో అంటే నేను అనేది ఇప్పుడు ట్రోలింగ్ ఇవన్నీ నేను పట్టించుకోనండి. అవును, నేను అనే పాయింట్ ఏంటంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో కుటీర పరిశ్రమ అయిపోయింది యూట్యూబ్. ఇప్పుడు నేనేం మాట్లాడను, నేను ఎవరి గురించి నేను మాట్లాడను. నేను ఎందుకు మాట్లాడతా? ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి వైరానికి మాత్రమే నేను ఇంపార్టెన్స్ ఇస్తా, వేరే వైరాలకు నేను ఇంపార్టెన్స్ ఇయ్య. అంటే ఉదాహరణ, ఇప్పుడు ఒక జ్యోతిష్కుడు నాకు ఒక జ్యోతిష్కుడు శత్రువు కాదు, కానీ సమాజంలో ఎట్లుంది, యాచకో యాచక శత్రువట, అంటే బిచ్చగాడికి బిచ్చగాడు శత్రువట. కానీ నేను అట్లా ఫీల్ కాను. ఇప్పుడు ఇక్కడ ఎంతోమంది ఆస్ట్రాలజర్స్ ఉన్నారు, నేను ఎవరిని శత్రువుగా ఫీల్ కాను.
అంటే నేను వ్యక్తిగతమైన శత్రువుగా ఫీల్ అవుతా. అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను ఒక హిందువునండి, నేను ఒక హిందువు, 100% జెన్యూన్ హిందూనే నేను. అర్థమైందా? నేను కాంగ్రెస్ పార్టీలో ఉండే హిందువుకు ఎంత విలువిస్తానో బీజేపీ పార్టీలో ఉండే హిందువుకు అంతే విలువిస్తా, వైసీపీ పార్టీలో ఉండే హిందువుకు అంతే విలువిస్తా, టీఆర్ఎస్ పార్టీలో ఉండే హిందువుకు అంతే విలువిస్తా, చివరికి ఓల్డ్ సిటీలో ఎంఐఎం పార్టీకి ఓట్లేసే హిందువుకు కూడా అంతే విలువిస్తా. నాకు నా సమాజం అదే నేర్పించింది. నేను అట్లనే పుట్టినా మా నాయన నాకు అదే నేర్పించిండు. హిందువు అంటే ఒకడే ఉంటాడు హిందువు అంటే పార్టీలను బట్టి హిందువులు ఉండరు. అర్థమైందా? ఎంఐఎం పార్టీకి ఓటేసే హిందువు కూడా నా దృష్టిలో హిందువే. నేను అతన్ని నా సోదరులాగానే భావిస్తా. నేను ఎంఐఎం పార్టీకి ఓటేసిండు కాబట్టి నేను శత్రువుగా భావించా, నేను కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండు కాబట్టి శత్రువుగా భావించా, నేను బీజేపీ పార్టీకి ఓటేసిండు కాబట్టి శత్రువుగా భావించా. వీళ్ళందరూ నా బంధువులే, నా హిందూ బంధువులే. అది నా పద్ధతి. నేను అట్లా పెరిగిన. సో నేను కులాలకు అతీతంగా పెరిగిన. నా పద్ధతి ఏంటంటే నేను ఏదో కొత్తదనాన్ని తీసుకురావాలనుకున్నా. నేను కులాలకు అతీతంగా పెరిగిన. నేను ఎస్సీ ఎస్టీలకు, నేను బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు, అందరితో హ్యాపీగా ఉంటాను. నేను అందరితో, నాకు మీరు శుచిగా శుభ్రంగా వండి పెడితే ఏ కులపోడైనా వాని ఇంట తినడానికి నేను సిద్ధం. సో వేరే పట్టింపులు ఏం లేవు మీకు? నాకు శుచి శుభ్రత కావాలి. నాకు శుచి శుభ్రత. మీరు పద్ధతిగా వండుర్రి, మీ ఇంటికి వచ్చి పచ్చడి వేసుకొని మంచిగా నాకు ఇష్టమైన నీళ్ళావా, తెలంగాణలో మేము నీళ్ళావా అంటాం, నీళ్ళా వేసుకొని తింటా. అంటే నీళ్ళావా అంటే ఆవకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి నేను వేసుకొని తింటా. నాకు కులాల పట్టింపులు లేవు, పార్టీల పట్టింపులు లేవు, నాకు ఏం లేవు. మా నాయన నన్ను అట్లా పెంచిండు. మా నాయన ఏమన్నా అంటే, అరే మనం ఒక పార్టీకి కానీ, ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ మనం అతిథులం రా. మనం వాళ్ళకి సంబంధం లేదు. నా దగ్గరికి ముస్లిమ్స్ వస్తారు జాతకాలకు. మీరు వచ్చి అపాయింట్మెంట్ టైంలో కూర్చుంటే ముస్లిమ్స్ వస్తారు, క్రిస్టియన్స్ వస్తారు, హిందూస్ వస్తారు, సిక్కులు వస్తారు, అన్ని కమ్యూనిటీల నుండి నా దగ్గరకు వస్తారు. నేను సంతోషపడాలి, నేను గర్వించాలి. నాకు కులాల భేదాభిప్రాయం లేదు, మతాల భేదాభిప్రాయం లేదు, పార్టీల భేదాభిప్రాయం లేదు. నాకు తెలిసినంత వరకు హిందువును. ఇప్పుడు మీరు మతం గురించి మాట్లాడితే అడగాలనిపించింది. ఈ మధ్యకాలంలో ఎందుకో వేరే మతాలని కించపరచడం, వేరే మతాలని తిట్టడం, దూషించడం, అది ఏ మతం అయినా సరే, అది నేను హిందూ మతం గురించి మాట్లాడలేదు, ఇస్లాం గురించి మాట్లాడలేదు, క్రైస్తవం గురించి మాట్లాడలేదు, ఒకరి మతం గురించి మరొకరు దూషించడాలు ఎక్కువైపోయినాయి. ఎందుకంటారు? ఐడెంటిటీ క్రైసిస్. ఇప్పుడు వేరే మతాన్ని విమర్శించడం అనేది మనకు రాజ్యాంగం హక్కు ఇవ్వలేదు. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తున్నా సార్, నాకు మీ అంత నాలెడ్జ్ లేదు, నాకు చెప్తున్నా. ఇప్పుడు నాకైతే ఇయ్యలే. ఒక భారతదేశపు పౌరుడిగా నాకైతే వేరే మతాలను విమర్శించే హక్కు నాకు ఇయ్యలే. ఆఫ్ కోర్స్ ఒకవేళ మా నాయన సీఎం, మా అన్న సీఎం అయినా నాకు ఇయ్యలే. అండర్లైన్. అర్థమైందా? ఒకవేళ నా రాష్ట్రంలో మా నాయననో, మా అన్ననో, మా బావనో సీఎంగా ఉన్నా నాకు ఇయ్యలే అని చెప్తున్నా. మీరేం రియాక్ట్ అవుతలేరు దీనికి. అర్థమైంది కదా? సో నేను విమర్శించను. నేను చచ్చిపోయే వరకు నేను విమర్శించను. నాకు ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా అందరు సేమే. ఎందుకంటే నేను అనే పాయింట్ ఏంటంటే, నా తల్లి భరతమాత, నా తల్లి ఇంకేదో మాత, అట్లనే నా దేవుడు వెంకటేశ్వర స్వామి. అదర్ మతంలో వాళ్ళ దేవుడు ఇంకొకళ్ళు. హిందూ మతానికి వాళ్ళ మతానికి ఉన్న తేడా ఏంటంటే, ఇతర మతాలకు హిందూ మతానికి ఉన్న తేడా ఏంటంటే, హిందూ మతము కష్టాల నుండి బయటికి తీసుకురావడానికి, కొన్ని కాన్ఫిడెన్స్లు పెంచడానికి ప్రత్యేకమైనటువంటి వెసులుబాట్లను హిందూ మతం కల్పించింది. మనం కష్టాలలో ఉన్నప్పుడు చాలా ఈజీగా బయటికి రావచ్చు. ఆ యాక్సెస్ మీకు వేరే మతాలలో ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ ముస్లిమ్స్ని తీసుకుంటే అల్లా అంతవరకే పరిమితం, క్రిస్టియన్స్ తీసుకుంటే యేసుక్రీస్తు, ఆ రెండే పరిమితం. కానీ హిందూ మతానికి వచ్చేటప్పటికి మీకు రాముడు, కృష్ణుడు, వివిధ రకాల అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. జిఓడి గాడ్ అంటే జనరేటరు, ఓ అంటే ఆపరేటరు, డి అంటే డిస్ట్రాయరు అన్నట్టు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఎట్లుంటారో, వెంకటేశ్వర స్వామి అర్చామూర్తి ఎట్లుంటాడో, సో రకరకాలుగా ఉంటారు. సో నాకున్న ఫ్రీడము, రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కును బట్టి నేను నా మతం ఎంత గొప్పదో చెప్పు, నువ్వు ఎంత ఎక్స్ట్రీమ్ పోయి చెప్పుకో చెప్పు, నువ్వు ఎంత తోపో చెప్పుకో. అవును. కానీ వేరే వారిని తిట్టే హక్కు నీకు లేదు, వేరే మతాన్ని తిట్టే హక్కు నాకు లేదు. సారీ, నీకు లేదు కదా, నాకు లేదు. ఎందుకంటే అది నీ ఇష్టం. నాకు లేదు, నేను తిట్టా. వేరే మతాన్ని నేను తిట్టా. ఎందుకంటే నా దేవుడు నాకెంత ముఖ్యమో వాళ్ళ దేవుడు వాళ్ళకంతే ముఖ్యం కదా. సో
లొసుగులు మాట్లాడుకున్నప్పుడు ఎగ్జాంపుల్ మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మీ తప్పులు నేను తీసినప్పుడు నా తప్పులు మీరు తీస్తే పోతూనే ఉంటే ఎక్స్టెండ్ అవుతుంటుంది. సో నాకు సంబంధించినంత వరకు మన మతాన్ని మనం ప్రచారం చేసుకుందాం, పక్క వాళ్ళతో మనకు సంబంధం లేదు. నా లిమిట్లో నేను ఉంటా. చివరికి మా అన్ననో మా బావనో సీఎం అయినా సరే నా లిమిట్లో నేను ఉంటా. అప్పుడు కూడా నేను విమర్శ చేయ ఏ మతాన్ని విమర్శించాను, నా లిమిట్లో నేను ఉంటా. రైట్. ఇక జ్యోతిష్యం గురించి మాట్లాడితే మీరు దశమహావిద్యల్లో చాలా ఫేమస్ అని అందరికీ తెలుసు. సో దశమహావిద్యలు ఎలా పూజించాలి, ఎలా పూజించకూడదు, అంటే వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ? సూపర్ 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 చాలా మంచి ప్రశ్న. ఈ మధ్యకాలంలో ఒక వేలం వేరి పద్ధతి ఉంటుంది మన దగ్గర. సినిమా ఇండస్ట్రీలో మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరైనా దయ్యం సినిమాలు స్టార్ట్ చేయంగానే పొలోమంటూ దయ్యం సినిమాలు తీస్తారు. ఎవరైనా ఆటల మీద సినిమాలు తీయంగానే పొలోమంటూ సినిమాలు తీస్తారు. అట్లా ఈ దశమహావిద్యలు అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే నేను ఇంట్రడ్యూస్ చేసినో తెలుగు రాష్ట్రాలకు కామాఖ్య అమ్మవారిది, ప్రతి ఒక్కళ్ళు ఎవరు పడితే వాళ్ళు ఈ దశమహావిద్యల గురించి, వారాహి అమ్మవార్ల గురించి, వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి అమ్మవార్లు మన అబ్జర్వ్ చేస్తే మీరు మన అమావాస్య నుండి దశమి వరకు వారాహి నవరాత్రులు జరిగినాయి. నిన్నటి వరకు 25వ తారీఖు వరకు. ఇప్పుడు మనం జూలై వల్ల 31st అనుకుంటా ఐ థింక్. సో 25 వరకు వారోత్సవ మన నవరాత్రులు జరిగినాయి. ప్రోటోకాల్ అనేది ఒకటి ఉంటుంది కదండి. ప్రోటోకాల్ అంటే ప్రతిదానికి ప్రోటోకాల్ ఉంటుంది. ఉదాహరణ, ఒక ఊర్లో ఒక సభ జరిగితే ఆ సర్పంచ్ స్టేజ్ మీద ఉంటాడు కదా. అట్లనే ఒక కాన్స్టిట్యున్సీలో ఒక సభ జరిగితే ఆ ఎమ్మెల్యే ఉంటాడు కదా. అట్లనే ఒక దేశానికి ఆధిపత్యం వహించిన ప్రధానమంత్రి ఉంటాడు కదా. దాన్ని ప్రోటోకాల్ అంటాం. అట్లనే పూజ చేసేటప్పుడు మనకు ఉగ్రదేవతలు, సాత్విక దేవతలు అని ఉంటారు. సాత్విక దేవతలు ఎవరయ్యా అంటే గణపతి, అమ్మవారు, లలితా పరమేశ్వరి, రైట్. సాత్విక దేవతలను మీ ఇష్టం వచ్చినట్టు కొలవండి. కానీ ఉగ్రదేవతలను అలా కొలవడానికి లేదు. ఉగ్రదేవతలను ఖచ్చితంగా ప్రోటోకాల్ ప్రకారమే కొలవాలి. అంటే ఉగ్రదేవతలు ఇప్పుడు ఉదాహరణ, మీ పేరేంది? రెహమాన్. మీరు ముస్లిమ్స్ కదా? అవును. ముస్లిమ్సా? అవును. ఓకే. ఇప్పుడు మీరు సమ్ దావతులు ఉంటాయి, వలీమా అని అవని ఏం పెడతారు? బిర్యానీ. ఇంకా ఇక్కడ హైదరాబాద్ అయితే మరగు ఉంటుంది. మా దగ్గర హైదరాబాద్లో మటన్ మరగు, చికెన్ 2-3 రకాలు, రోటీ, పాయ, ఇవన్నీ ఉంటాయి. ఇవి కాకుండా వెజిటేరియన్ కోసం ఏదో ఒకటి పెడతారు కదా. ఏదో ఒకటి బేసిక్ పెడతారు కదా. బేసిక్ పెడతారు. నాకు తెలిసినోడు ఆ వెజిటేరియన్ తినడానికి వచ్చేటోడు నాకు తెలిసి ఆ 1000 మందిలో మ్యాక్సిమం ఒకడో ఇద్దరు వెళ్తారు. అంతే, చాలా తక్కువ మంది ఉంటారు. అంతే కదా. ఆ ఇద్దరి కోసం మీరు ఏదో పెడతారు వెజ్. అవును. కానీ ఆ ఇద్దరి కోసం వెజ్ పెట్టినప్పుడు అది వెజ్ ఫంక్షన్ అవుతుందా, నాన్ వెజ్ ఫంక్షన్ అవుతుందా? నాన్ వెజ్ ఫంక్షన్ అవుతుంది కదా. అంతే కదా. ఇప్పుడు కామాఖ్య అమ్మవారిని దశమహావిద్యలను వామాచారంలో లేదా తంత్రమార్గంలో పూజించాలి అంటే నాన్ వెజ్, లిక్కరు కంపల్సరీ. ఓకే. ఎవడో ఒకడు పోయి నేను అమ్మవారికి బలియ్యనయ్యా, నేను శుద్ధపూసను ప్రపంచంలో, నాకు బలియ్యడం నచ్చదు, నేను బలియ్యకుండా నేను నార్మల్ పూజ చేసుకుంటా అంటే నువ్వు చేసుకోరా భయ్. రిజల్ట్ వస్తుందా రాదా అనేది నీకు అమ్మవారికి సంబంధించిన విషయం. అంతే. సో ఏ పూజ ఎలా చేయాలో అలాగే చేయాలి. నేను అనేది ఏంటంటే దెర్ ఈజ్ ఎ ప్రోటోకాల్. ముస్లిమ్స్ ఫంక్షన్ అనగానే ఫస్ట్ వెంట్రుకలు నిక్కపడుచుకుని నిక్కపడుచుకుంటాయి. నువ్వు పెట్టే రుమాల్ రోటీ, నువ్వు పెట్టే పాయలనే లేస్తాయి కదా వెంట్రుకలు. అంటే నువ్వు అది లేకపోతే నువ్వు అది ముస్లిమ్స్ దావత్ ఎట్లయితుంది? లేకపోతే తెలంగాణలో రెడ్ల దావత్ ఎట్లయితుంది? తెలంగాణలో వెలమల దావత్ ఎట్లయితుంది? తెలంగాణ దావత్ ఎట్లయితుంది? అలాగే ఇది కూడా. నేను అనేది ఏంటంటే దెర్ ఇస్ అ ప్రోటోకాల్. నువ్వు అమ్మవారికి ఏం పెట్టాలనో అది పెట్టాలి. ఉదాహరణ, ఇప్పుడు వారాహి అమ్మవారు ఉంది. వారాహి అమ్మవారికి శాస్త్రం ఏం చెప్పింది? మేక రక్తముతోటి అన్నం కలిపి నైవేద్యం పెట్టమని చెప్పింది. ఇక మన మేధావులు ఏం చేస్తారు? అన్నంలో కుంకుమ కలిపి పెడతారు. నేనేమంటున్నా అంటే రిజల్ట్ యాడ్ వస్తుంది. అంటే నువ్వు మనుషులను మోసం చేసుట్లా నువ్వు నెంబర్ 1 ఎట్లాగూ దేవుడిని కూడా మోసం చేస్తావా నువ్వు? వీడు ఏమంటాడు, నేను ఈ జంతువులను హింసించనండి. నువ్వు జంతువులను హింసిస్తావురా. వేణుస్వామి కింద కామెంట్లు పెట్టి వేణుస్వామి అమ్మను, అక్కను, వాళ్ళని, పెండ్లాన్ని వేసుకుంటే విమర్శిస్తావు కానీ జంతువులను హింసించవు. అరే జంతువులను హింసించడం కంటే మానసికంగా నువ్వు చేసేది ఇంకా తప్పు. అంటే వీడు నేను మేకను కొయ్యనండి. నువ్వు మేకనేడకు వస్తావురా. మనుషులను తడి బట్టతో చంపుతావు అప్పు తీసుకొని.
తడి బట్టతోని అప్పు తీసుకొని చంపేస్తావు, వాడు చచ్చిపోయినా సరే నీ అప్పు మాత్రం నువ్వు తీసుకొని దొబ్బేస్తావు వాడికి. నేను అనేది వీళ్ళు మానసికంగా చేసే పనుల మీద కంపేర్ చేస్తే కోడినో మేకనో కొయ్యడము అనేటువంటిది అసలు సబ్జెక్టే కాదు. ఓకే, సబ్జెక్టే కాదు. మీకు అర్థమైందా? అర్థమైంది నాకు. చెప్పు. మళ్ళీ వీళ్ళు ఏం మేము మేము హింస చెయ్యమండి. నువ్వు ఎందుకు హింస చేస్తావురా, మేకని ఎందుకు కోస్తావు, మనుషులను కదరా నువ్వు నాశనం చేసేది. అంటే ఇంత క్రూయల్ నా కొడుకులు వీళ్ళు అమ్మవారి దగ్గరకు వచ్చే వరకే డిస్కషన్ వస్తుంది. పంజగుట్టాల ఎప్పుడన్నా ఆదివారం నాడు రోడ్డు మీద పోతే ఒక స్పెషల్ మటన్ అడ్డ ఉంటుంది, మటన్ కొడతాడా 200 మంది పడతారు లైన్లో. అంటే ఒక ఆదివారం నాడు 2 తెలుగు రాష్ట్రాలలో ఎన్ని మేకలు తెగుతున్నాయి? లెక్కలేనన్ని. ఏది ఇప్పుడు నీకు అమ్మవారిని కోసే ఈ 10 కాడనే వచ్చిందా లొల్లి? అదే కదా లాజిక్. అర్థమైందా మీకు? అర్థమైంది నాకు. వాడు మాట ఏందంటే వాడు వానంతా శుద్ధ పూసలేడిగా వాడు అట హింస కోరుకోడట. నేను అనేది ఏంటంటే నీకు అమ్మవారి దగ్గరకు వచ్చే వరకే వస్తుంది వారికి డిస్కషన్. ఇక మేము అహింస, మేము అసలు దేవుని బలియము అంటే మళ్ళవాడు ఆ కామాఖ్య నుండి ఇంటికి రాగానే ఆదివారం నాడు మళ్ళీ 2 కిలోల మటను 2 కిలోల చికెను మళ్ళీ అది కూడా నాటుకోడి కావాలి. ఇది హింస కాదా? అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే నీ కళ్ళ ముందర చంపితేనేమో అది హింస, నీ సాటుకు 2 మేకలు కొట్టుకొచ్చి ఇంట పెడితేనేమో ఏం ఐటమ్ ఇచ్చి పెట్టుకోకుండా మంచిగా ముట్టిలు చేసుకొని తింటావు, అప్పుడు సావు కదా అది. అంటే నేను అనేది ఏంటంటే నువ్వు దీన్ని హిందూ మతంలో క్విట్ ప్రోకో అంటారు, ఇంగ్లీష్లో, తెలుగులో ఇచ్చిపుచ్చుకోవడం అంటారు. అంతే కదా, రైట్? వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయినావు, వెంకటేశ్వర స్వామి పూరి జగన్నాథ్ చెప్పిండు బిజినెస్ మ్యాన్ సినిమాలో. ఏమంటాడు? కృష్ణుని మొక్కుతుంది హీరోయిన్ వచ్చి, నీకేం కావాలనో అడిగినావు కానీ ఒకరడన్న దేవునికి నీ స్వామి నువ్వు మంచిగా ఉండని అడిగినావా? ఇప్పటికీ నేను నా భార్య నా బిడ్డ ముగ్గురం వెంకటస్వామి దగ్గరికి పోతే స్వామి మంచిగా ఉండు, టైంకు రెస్ట్ తీసుకో, మంచిగా ఉండు అని మొక్కుతాం. ఈ రోజు వరకు మేము దేవుని దగ్గరికి పోయి మాకు ఇది కావాలని కోరుకోలే. ఎందుకంటే పుట్టించిందే నువ్వయా, నీకు తెలియకపోతే ఎట్లా? అవును, నాకేం కావాలో నీకు తెలుసు కదా. నువ్వు నన్ను పుట్టించినావు, నేను నీకు బినామీ. వెంకటేశ్వర స్వామికి మనం అందరం వెంకటేశ్వర స్వామి బినామీలమండి. ఒక ఆయన 1000 కోట్లు అనుభవిస్తే, ఒక ఆయన 10 కోట్లు అనుభవిస్తే, ఒక ఆయన 50 లక్షలు అనుభవిస్తే, ఒక ఆయన 10,000 అనుభవిస్తే, మనం అందరము కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి బినామీలము. సో ఆయన బినామీగా నేను అక్కడికి పోయినప్పుడు ఆయన నాకు ఏమి ఇచ్చిండో ఆయనకు తెలియదా? సో నేను ఆయన అడుక్కోను. కానీ అడుక్కోకుండా ఆయన దగ్గరికి పోనీకి ఒక లాజిక్ అయితే ఉంది కదా, నన్ను చూసుకుంటాడని. నేను ఇక్కడ నుండి హైదరాబాద్లో ఫ్లైట్ టికెట్ వేసుకొని తిరుపతికి పోయి తిరుపతిలో స్వామికి దండం పెడుతున్నా అంటే నన్ను నువ్వు చూసుకోనే కదా. అంటే నేను ఆయన ముందర కనిపించి నన్ను గుర్తించు అని చెప్పడమే కదా. ఇది ఒక రకంగా క్విట్ ప్రోకోనే కదా. నువ్వు కళ్యాణం చేపిస్తున్నావు, క్విట్ ప్రోకోనే కదా. శివరాత్రికి ఒక్క పొద్దు ఉంటున్నావు, ఎందుకు ఉంటున్నావు? శివరాత్రికి ఒక్క పొద్దు ఎందుకు ఉంటున్నావు అంటే శివుడి దృష్టిలో నువ్వు పడాలనే కదా. అట్లనే శ్రీరామనాయుడు కళ్యాణం చేయిస్తున్నావు అంటే రాముడి దృష్టిలో నువ్వు పడాలనే కదా. అంటే నువ్వు దెర్ ఇస్ ఎ క్విట్ ప్రోకో. అట్లనే ఉగ్రదేవతల దగ్గర నువ్వు ఏం బలిస్తావు అనేది క్వశ్చన్. నువ్వు దునపోత బలిస్తున్నావా, మేక బలిస్తున్నావా, చేప బలిస్తున్నావా, పావురం బలిస్తున్నావా అనేది నీ దగ్గర ఉన్న డబ్బులను బట్టి, నీ కోరికను బట్టి ఉంటుంది పూజ. రైట్? ఇప్పుడు 50 లక్షల డీలింగ్ ఉంది, 50 లక్షల కేసు నడుస్తుంది అనుకుందాం సపోజ్ ఒక వ్యక్తిది. వాడు పోయి మేక బలిచ్చి వస్తాడు. అదే 5 కోట్ల లిటిగేషన్ ల్యాండ్ ఉందనుకోండి, వాడు దున్నపోతు బలిస్తాడు. అదే 5,000 కోట్ల ప్రాబ్లం, ఎగ్జాంపుల్ అంబానీ లాంటి ఫ్యామిలీ ఉందనుకోండి, మన ఏం చేసారు 101 మేకలు ఇచ్చిపోయారు కామాఖ్యాల. నేనేమన్నా అంటే దిస్ ఇస్ ఎ ప్రోటోకాల్, ఇది ఫాలో కావాలి. చెయ్యకు, నేను చెయ్యను అంటే చెయ్యకు, నీకు రిజల్ట్ కూడా రాదు. ఇప్పుడు కోట శ్రీనివాసరావు కోడిని ఏలాడగట్టి చికెన్ తినట్టే ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్లో నా పక్కోడు మటన్ తింటుండండి, నేను మీల్ మేకర్ తిని చూసినా అన్నాను అనుకోండి, ఏమవుతుంది? మీల్ మేకరే ఇది, అది మటన్ ముక్క, ఇది మీల్ మేకరు. దానికి దీనికి జమీన్ ఆసమాన్ ఫరక్ ఉంటుంది, రిజల్ట్ రాదని చెప్తున్నా. రెండోది ఏంటంటే ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు స్వామీజీలు అయిపోయారు. ఏంది నేను అనేది తంత్ర మార్గంలో దశమహావిద్యల స్వామీజీలు అయిపోయారు. నువ్వు స్వామీజీ కావాలి, దశమహావిద్యలను ఉపాసన చేయాలి, ఔపోసన పట్టాలి, వాటిని నువ్వు ఆచరించాలి అంటే నువ్వు ఫస్ట్ నీకు లిక్కరు మటన్ లేకపోతే అసలు నువ్వు ఎలిజిబులే కాదు, పూజ కానంటే. నువ్వు ఎలిజిబులే కాదు, నువ్వు ఎలిజిబులే కాదు. నువ్వు దొంగతనంగా మందు తీసుకున్నటోనివి, దొంగతనంగా నాన్ వెజ్ మటన్ మందు తీసుకున్నటోనివి అయితే నువ్వు వేస్ట్. నువ్వు
నేనేమంటున్నా, మీరు ఫస్ట్ ఎవరైనా అమ్మవార్లను ఉగ్రదేవతలను ఆవాహన చేసుకోవాలన్నా, సిద్ధి చేసుకోవాలన్నా ఫస్ట్ కామాఖ్య పోయి వామాచారములో పూజ అని పంతులను అడగండి, పాండాన్ని అడగండి. అడిగితే ఆయన వామాచారంలో ఒక పూజ చేస్తాడు మీకు. ఓకే, రైట్. వామాచారంలో ఒక పూజ చేస్తాడు. ఏం పూజ అంటే మీరు అడిగే పూజన చేస్తాడు. కామాఖ్యాల ఏ దేవతకైనా, దశమహావిద్యలలో ఏ దేవతకైనా మీకు ఏమంటారు, బగాలముఖి కానీ, తార కానీ, చిన్నమస్త కానీ, ధూమావతి కానీ, భైరవి కానీ, రాజశ్యామల కానీ, భువనేశ్వరి కానీ, త్రిపుర భైరవి కానీ, చిన్నమస్త కానీ, కాళీ కానీ, మీరు ఏ అమ్మవారిని పూజిస్తారో ఆ అమ్మవారి దగ్గర మీరు మేక బలిచ్చి, అయ్యా మాకు కరెక్ట్ పూజ, ప్రాసెస్ పూజ, ప్రోటోకాల్ పూజ చేయమని చెప్పండి. చెప్తే పంతులు ఏం చేస్తాడు అంటే, మేక బలిచ్చిన తర్వాత మేక ఆ తలకాయతోని పూజ అయిపోయిన తర్వాత సీదా హోమం దగ్గరికి తీసుకొచ్చి పంతులు ఫుల్ బాటిల్ ముందర పెట్టుకొని ఒక చిన్న వెండి గిన్నె పెట్టుకొని మంచిగా డైరెక్ట్ రా ఇట్లా పోసుకుంటూ హోమం చేసుకుంటూ ముద్రలు, మాకు ముద్రలు అంటే చాలామందికి తెలియదు. ముద్రలు అంటే ఇవి కాదు. ముద్రలు అంటే సాధకాలు అంటే స్టఫ్. సో ఆయన మంచిగా హల్దీరామ్స్ ప్యాకెట్ తెచ్చుకుంటాడు, ముందర పోసుకుంటాడు, ఈ చేతోని మందు తాగుకుంటూ ఇదే ఎంగిల్ చేతోని హోమంలో వస్తువులు వేస్తుంటాడు. అంతే. ఇది ఒరిజినల్ ఆచారం. ఓకే, ఇది సక్సెస్. ఇది చేస్తే మనకు సక్సెస్ వస్తుంది. అర్థమైంది. ఇది కదా మీరు చేయాల్సింది. ఇప్పుడు ప్రాసెస్ లేకుండా మీరు ఏ పూజలు పడితే ఆ పూజలు చేసుకుంటే, నేను పోయి ఆడికి పోయి నేను ఒక అమ్మాయి అంటది, నేను అహింస అండి, మేము అహింస, మేము బలులు ఇయ్యమండి అంటే, నువ్వు బలులాడు ఇయ్యవే, ఈడొచ్చి నువ్వు నలుగురిని ప్రేమతో మోసం చేస్తే అంతకంటే ఎక్కువ దరిద్రం వాడు సూసైడ్ చేసుకుని చచ్చిపోయినట్టు ఈడ ఒక ప్రాణమే పోయినట్టు కదా. నేను అనేది ఏంటంటే, నువ్వు ప్రోటోకాల్ నువ్వు ఏమి ఇస్తావు, నీకు చూడబుద్ధి కాలే కన్ను తిప్పుకో, నీకు చూడబుద్ధి కాలే రివర్స్ తిరిగి వెనుకకు తిరిగి దండం పెట్టుకో, నువ్వు నీ టైంలో నీ ముందర బలిస్తుంటే నీకు చేతగాలే తలకాయ తిప్పుకో. సరే, ఆస్ట్రాలజీని నమ్మేవాళ్ళు కానీ నమ్మని వాళ్ళు కానీ అందరికీ ఒకటి కామన్గా ఉంటుంది, డబ్బులు సంపాదించాలని చెప్పి. సో ఆస్ట్రాలజీ పరంగా దీనికైనా రెమెడీ ఉందా, డబ్బులు సంపాదించాలని ఎలాగనేది? డబ్బులు సంపాదించాలి అంటే ఫస్ట్ ఉండాల్సింది కష్టం చేయడం కాదు, కసి. రెండోది, డబ్బు సంపాదించాలి అంటే ఫిజికల్గా డబ్బు సంపాదించలేవు, మైండ్తో సంపాదించాలి. రెండోది, డబ్బును సంపాదించాలి అంటే డబ్బు వెనకాతల మనం పడడం కాదు, మనం డబ్బును అట్రాక్ట్ చేయాలి, మనం డబ్బును ఆకర్షించాలి. అన్నిటికంటే ముఖ్యము, నువ్వు ఏ జాబ్ చేస్తున్నావు, నువ్వు ఏ వ్యాపారం చేస్తున్నావు అనేదాన్ని ఫస్ట్. రెండోది ఏంటంటే ఫస్ట్ క్లారిటీ. అన్నిటికంటే ముఖ్యం క్లారిటీ. ఇప్పుడు జంధ్యం, మాకు జంధ్యం ఉంటుంది. అవును. అన్నిటికంటే కష్టం మా జంధ్యం చిక్కు తీయడం. ఒక్కసారి మనం తీయడమే ప్యాకెట్లో నుండి రాంగ్గా తీస్తే చిక్కు పడుతుంది, గంట సేపు పడుతుంది జంధ్యం తీయాలంటే, మళ్ళీ చిక్కు విడాలంటే. అట్లనే లైఫ్లో కూడా చిక్కులు తీయాలంటే ఎప్పుడు కాన్సన్ట్రేట్ ఓన్లీ వన్ థింగ్, అంటే ఒక్క చిక్కు మీదనే కాన్సన్ట్రేట్ చేయి, ఒక్కొక్క చిక్కేది. అట్లనే నీ సమస్యలను ఒక్కొక్కటిగా తీసుకుంటూ వెళ్ళిపో. అట్లనే నువ్వు సంపాదించాలంటే నీ టార్గెట్ మనీ, నువ్వు ఆ మనీ మీద ఫోకస్ చేయి. నువ్వు మనీ ఫోకస్ చేయాలంటే నీ జాతకంలో కొన్ని గ్రహాలు బాగుండాలి. రెండోది, నీకు కసి లేకపోతే నువ్వు ఏడ వర్కౌట్ అవుతుంది. అన్నిటికంటే ముఖ్యము, కలియుగంలో డబ్బు సంపాదించాలి అంటే బ్రెయిన్తో సంపాదించాలి, సమాజానికి వ్యతిరేకంగా వెళ్ళి సంపాదించాలి. ఫస్ట్ సమాజానికి వ్యతిరేకంగా వెళ్ళి సంపాదించాలి అంటే నువ్వు ఎంత అగ్రెసివ్గా వెళ్తున్నావు, సమాజం నీ మీద ఎంత దాడి చేస్తుంది, దీన్ని నువ్వు అధిగమించాలి. ఎందుకంటే ఎక్కడైతే పేరు ఉంటుందో, ఎక్కడైతే పబ్లిసిటీ ఉంటుందో అక్కడే మనీ ఉంటుంది. అది లేకుండా మనీ రాదు. అంటే సీక్రెట్గా జరిగే వ్యవహారాలలో మనీ రాదు. ఇప్పుడు ఉదాహరణ, పొలిటికల్గా నువ్వు ఎంతమంది జనాలకు తెలిస్తే నీకు అంత పేరు వస్తుంది. నువ్వు సినిమా స్టార్ నువ్వు ఎంతమంది జనాలకు తెలిస్తే నీకు అంత పేరు వస్తుంది. జాతకంలో యోగం ఉండాలి. ఆ యోగం ఉన్నప్పుడు యోగానికి సంబంధించిన పూజలు నిర్వహించుకోవాలి. రెండవది, నీ ప్రొఫెషన్ డిసైడ్ చేయాలి. చాలా లాజిక్లు ఉంటాయి. ఇప్పుడు వేణుస్వామి ఒక యాస్ట్రాలజర్, ప్రపంచంలో చాలామంది యాస్ట్రాలజర్స్ ఉన్నారు. మరి వేణుస్వామికి ఎందుకయ్యా పేరు వచ్చింది అంటే వేణుస్వామి జాతకంలో అట్లుంది, వేణుస్వామి చేసిన ప్రయత్నాలు అట్లున్నాయి, వేణుస్వామి తిన్న దొబ్బులు అట్లా తిన్నాడు, వేణుస్వామి సమాజంతో ఎక్కించుకున్న విధానం అట్లుంది, వేణుస్వామిని తిట్టినటువంటి విధానం అట్లుంది. అయినా సరే వేణుస్వామి ఎందుకు అగ్రెసివ్గా పోతున్నాడు అంటే వేణుస్వామి ఒక సింగిల్ పాయింట్ ఎజెండా పెట్టుకొని పోతున్నాడు. అట్లనే ఒక పొలిటీషియన్ ఉన్నాడు, ఒక రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఒక రేవంత్ రెడ్డి కేసీఆర్కి ఎగనిస్ట్గా పోయి జైలుకు పోయిండు కాబట్టి ఇవాళ సీఎం అయ్యిండు. ఒక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. సో ప్రతి మనిషి జీవితము మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరైతే ఎక్కువగా సమస్యలు ఫేస్ చేసిండ్రో వాళ్ళ రిజల్ట్ ఎక్కువ ఉంది.
ఎవరైతే లైఫ్ నార్మల్గా లీడ్ చేస్తున్నారో కంఫర్టబుల్ జోన్లో ఉన్నారో వాళ్ళ లైఫ్ గొప్పగా లేదు. రిస్క్ తీసుకున్న దగ్గరనే రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. జాతకాన్ని పక్కన పెట్టండి, జాతకం సహకరిస్తుందా సహకరించదా అవి పక్కన పెడదాం. ఇవి బేసిక్ అయినాక అప్పుడు మనం ఆలోచిద్దాం. ఇప్పుడు ఒకప్పుడు డాక్టర్ అంటే చాలా గొప్ప విషయం అండి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేను డాక్టర్గా చదవద్దని చెప్తున్నాను. ఇప్పుడు నేను నా దగ్గరకు వస్తారు, డాక్టర్ చదవాలి గురువు గారు అంటారు. నేను ఒకటే మాట చెప్తాను, డాక్టర్ చదివి ఏం చేస్తావు? నీ సొంత హాస్పిటల్ పెట్టుకుంటే చెయ్యి, లేకుంటే వేరే వాళ్ళ దగ్గర పని చేసేటట్టయితే వద్దు. ఎందుకు? నువ్వు పని చేయాలంటే డాక్టర్కు ఫస్ట్ ఇచ్చేటువంటి ప్రయారిటీ ఏంది? నెలకు 3 లక్షలు. 3 లక్షల రూపాయలతో నువ్వు చదివిన చదువుకు 3 లక్షల రూపాయలు బ్యాలెన్స్ అయితే లేదు. రెండవది, నువ్వు ఫస్ట్ హాస్పిటల్లో జాయిన్ కాగానే నువ్వు ఎంతమంది దగ్గర నువ్వు చెడ్డ పేరు తెచ్చుకుంటున్నావు? నువ్వేం చేస్తున్నావు? హాస్పిటల్లో జాయిన్ కాగానే నీకు ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారు. హాస్పిటల్ ట్రైనింగ్ ఇచ్చి నీకు ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఒక క్లయింట్ను కౌన్సిలింగ్ చేసి, ఒక పేషెంట్ను కౌన్సిలింగ్ చేసి అతన్ని ముగ్గులోకి ఎట్లా దింపాలో నేర్పిస్తున్నారు. టెస్ట్ ఎట్లా రాయాలి, అవసరం లేకుండా ఆపరేషన్లు ఎట్లా చేయాలి, పుసుక్కున నువ్వు ఇట్లా తీసుకుపోయి ఇది నా ఇన్సూరెన్స్ కార్డు అని చెప్తే 2 లక్షల రూపాయలు అయ్యే ట్రీట్మెంట్ 20 లక్షలకు ఎట్లా తీసుకుపోతున్నారు. సో ఇవన్నీ అందుకని నేను ఏమంటే, ఇంత అవసరం ఏముంది? నువ్వే ఓన్ హాస్పిటల్ పెట్టుకుంటే ఈ 2 లక్షల ట్రీట్మెంట్ 1 లక్ష రూపాయలు చెయ్యి, సమాజ సేవ వస్తుంది, సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో కొన్ని సందర్భాలలో అట్లా కాదు, ఏదో సంథింగ్ స్పెషల్ ఉండాలి. నువ్వు తీసుకుని ఇప్పుడు జనరల్ మెడిసిన్ ఫేమస్. ఫస్ట్ సజెషన్ జనరల్ మెడిసిన్, నేను ఇచ్చే సజెషన్. అమెరికా అయితే ఫ్యామిలీ మెడిసిన్, మనకు అక్కడికి తేడా ఉంటుంది. ఫ్యామిలీ మెడిసిన్. సో మనము మళ్ళీ ఫ్యామిలీ మెడిసిన్ అంటే నాకు అవగాహన ఉండాలి. అట్లనే ఒక సినిమా హీరో ఉన్నాడు, హీరో అవ్వడం చాలా మంది ప్రతి ఒక్కడు వచ్చిన సినిమా స్టార్ని అయితే అంటారు, సినిమా స్టార్ ఇంతకుముందు లెక్క లేదు రా, చాలా కష్టంగా ఉంది రా పరిస్థితి అని. మన జాతకంలో శుక్రుడు బాగుంటే, ఫిజిక్ బాగుంటే అన్నీ చూసి మనం చెప్తాం. రైట్. ఇక రాజకీయాల్లో కానీ వ్యాపారంలో కానీ ప్రత్యర్థులు అనేవాళ్ళు ఉంటారు. అటువంటి ప్రత్యర్థులను జయించాలంటే ఆస్ట్రాలజీ పరంగా ఏం చెప్తారు? బగలాముఖి అమ్మవారు ఉంటుంది. ఓం హ్రీం బగలాముఖీం సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాంకిరయ బుద్ధిం వినాశ హ్రీం ఓం స్వాహ అంటే, మీ శత్రువు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువు నోరు ముయించడం కానీ, శత్రువుకు పిచ్చి లేపడం కానీ, శత్రువులు అడుగులు పడకుండా చేయడం కానీ, శత్రువు దేశాన్ని వదిలిపెట్టేటట్టు కానీ, ఊరును వదిలిపెట్టేటట్టు కానీ చేయడం కానీ ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకత. ఈ అమ్మవారిని పూజిస్తే నీ శత్రువులు నోరు మూసుకోగలుగుతారు, నీ శత్రువులు పారిపోతారు. సో ఇది బగలాముఖి అమ్మవారి యొక్క ప్రత్యేకత. సో రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు. నేను ఇందాక చెప్పినట్టు యాచక శత్రువు, బిచ్చగాడు కూడా శత్రువే, హీరోయిన్కు హీరోయిన్ శత్రువే, హీరోకు హీరో శత్రువే, ప్రొడ్యూసర్కు ప్రొడ్యూసర్ శత్రువే, రైట్, సీఎంకు మాజీ సీఎం శత్రువే, అట్లా ఎమ్మెల్యేకు ఎక్స్ఎమ్మెల్యే శత్రువే. అట్లా ప్రతి దగ్గర శత్రుత్వం ఉంటుంది. కానీ ఇక్కడ బాధపడే శత్రుత్వాలు వేరు, జెలస్తో ఉండే శత్రుత్వాలు వేరు, ఇగోతో ఉండే శత్రుత్వాలు వేరు. ఎక్కడైతే బాధింపబడతామో అక్కడ ఈ అమ్మవారిని ఉపయోగించాలి. ఉదాహరణ, బాధింపబడడం అంటే ఏంది? సపోజ్ ఇప్పుడు మన ల్యాండ్ ఎవడో కబ్జా చేసిండు, అప్పుడు నువ్వు అని టార్గెట్ చేయి. అంతేగాని ఇప్పుడు మీరు అందంగా తయారై, ఉదాహరణ మీ చేతిలో iPhone 17 Pro Max ఉంది కదా అని ఎవడో మీ మీద జెలస్ పడ్డాడు, వాడిని ఏం చేయకు, వాని కోసం పూజలు చేయకు. అది కామన్ జెలస్, అది దాని మీద నువ్వు ప్రతీకారం తీసుకోవాల్సిన అవసరం లేదు. నిన్నెవడో మానసికంగా టార్గెట్ చేసిండు, నిన్నెవడో ప్రేమ పేరుతోని ఒక అమ్మాయిని వచ్చి మోసం చేసి పోయిండు, సకలం సంకనాకి ఇచ్చిండు, పైసలను తీసుకొని పోయిండు, ఏదైనా చెయ్యి. అట్లనే అంటే ఎక్కడైతే మనం తీవ్రమైన ప్రభావాన్ని చూస్తామో, ఎక్కడైతే మనం విపరీతమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటామో అక్కడనే ఏమైనా ప్రయోగం చేయాలని చెప్తున్నా. అంటే అనవసరంగా ప్రయోగం చేయకండి, అక్కడనే ప్రయోగం చేయండి. సో బగలాముఖి అమ్మవారిని పూజించడం వల్ల శత్రువుల మీద విజయం జరుగుతుంది, శత్రువుల యొక్క వినాశనం జరుగుతుంది. అట్లనే ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క, ఉదాహరణ ఇప్పుడు ఒక అమ్మాయి హీరోయిన్ కావాలి, తారా అమ్మవారిని పూజించాలి. లేదు ఎవడు పడితే వాడు సూపర్ స్టార్ కావాలనుకుంటుండు అంటే ఇక్కడ ఎవరైనా అవ్వచ్చు. ఉదాహరణ, ఒక డ్రైవర్ ఉన్నాడు, ఆ డ్రైవర్ సూపర్ స్టార్ ఎట్లయితాడయా? ఎగ్జాంపుల్ మీరు అడిగిరు, నన్నే అడిగిరు, అదిగా స్వామి ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పిన, జాతకం చూసి అరే నీకు మహారాజ యోగం ఉందిరా బాబు అని ఒక డ్రైవర్కు చెప్పిన. మీరు అన్నారు, సార్ డ్రైవర్ గురువు గారు వాడు ఎట్లా సూపర్ స్టార్ అవుతాడు అని మీరు అన్నారు. నేనేమంటున్నా అంటే, గిట్లనే ఒకరోజు మీరు ఎవరినో ఇంటర్వ్యూ తీసుకుంటుంటే ఒక పొలిటీషియనో, సీఎంఓ, ఎమ్మెల్యేనో, ఎంపీఓ పుసుకున్న డ్రైవర్ను చూసి మంచిగా నడిపిస్తే ఎవరో కాకు దారా బాబా అని తీసుకుపోయింది అనుకోండి, మీకంటే ముందే టీవీ ఛానల్ పెడతాడు. అర్థమైందా? నేను అనేది ఏంటంటే అట్లా జరుగుతాయి మిరాకిల్స్ అనేవి, మిరాకిల్స్ జరిగే అట్లా జరుగుతాయి. అందుకనే లీడర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది,
డ్రైవరు రానా కారు నడిపించుకుంటూ సార్ రాత్రి నాకు నాన్నగారు 20 కోట్ల బ్యాగ్ ఇచ్చిరండి ఆయనకి 60 లక్షలు వాడుకున్నా అంటాడు. ఒక డ్రైవర్ ఏంది 60 లక్షలు వాడుకున్నాడు ఏంది అంటే స్థాయిని బట్టి డ్రైవర్ పొజిషన్ మారుతుంది. నీ స్థాయిని బట్టి డ్రైవర్ యొక్క పొజిషన్ మారుతుంది. అంటే నార్మల్ డ్రైవర్ వేరు, సీఎం డ్రైవర్ వేరు, ఎమ్మెల్యే డ్రైవర్ వేరు, పిఎం డ్రైవర్ వేరు, అంబానీ డ్రైవర్ వేరు, ఒక హీరోయిన్ డ్రైవర్ వేరు. నేను అనేది ఏంటంటే డ్రైవరే ఇక్కడ, కానీ ఆయన స్థాయి పెరుగుతలేదా, ఆయన ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ పెరుగుతలేవా? అట్లనే ప్రతిదీ లాయర్ వేరు, ఒక జిల్లా లాయర్ వేరు, ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ వేరు. అంటే ప్రతిదీ స్థాయిని బట్టి మారుతుంటుంది. ఆ స్థాయిని పెంచుకోవడమే మన యొక్క లక్ష్యం. ఆ స్థాయిని మనం ఎంతగా పెంచుకుంటాం అనేది మన జాతకం మీద ఆధారపడి ఉంటుంది, మన యొక్క వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది, మన కసి మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ అమ్మవార్లు ఏమేమి ఇస్తారు అనే దాన్ని విచక్షణతో వాడండి. ఈ మధ్యకాలంలో అమ్మాయిల్లో మానసికమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా, మానసిక సంఘర్షణ కావచ్చు, మానసిక ఒత్తిడికి ఎక్కువగా లోనవుతున్నారు. ఫలితంగా ఆత్మహత్యలు కానీ, అటెంప్ట్ సూసైడ్ కానీ ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి రెమెడీ అంటే జ్యోతిషపరంగా అంటే ఏం చెప్తారు? అంటే అన్నిటికంటే ముఖ్యం ఇక్కడ 2 పాయింట్స్ తీసుకోవాలండి. అమ్మాయిల యొక్క మానసికమైనటువంటి ఒత్తిడికి 2 కారణాలు: కుటుంబ నేపథ్యము, జాతకపరమైన విశ్లేషణ. సో ఫస్ట్ మనం జాతకపరమైన విశ్లేషణ తీసుకుంటే, ఎవరి జాతకంలోనైతే చంద్రుడు కానీ, కుజుడు కానీ, గురువు కానీ నీచ స్థానాలలో ఉంటారో, ఉదాహరణ 6వ ఇంట్లో కానీ, 8వ ఇంట్లో కానీ, 12వ ఇంట్లో కానీ ఉంటారో, వాళ్లకు యాంగ్జైటీ డిజార్డర్స్ ఉంటాయి. యాంగ్జైటీ డిజార్డర్ను నెగ్లెక్ట్ చేస్తే అది తీవ్ర రూపం దాల్చి డిప్రెషన్కు దారితీస్తుంది. సో ఎట్ ది సేమ్ టైము ఇక్కడ అదే జాతకపరమైన విశ్లేషణను కనుక మనము మెడికల్గా అన్వయించుకుంటే అదే పీసీఓఎస్కు దారితీస్తుంది. సో దాన్ని హార్మోనల్ ఇన్బ్యాలెన్స్కు దారితీస్తుంది. సో ఈ కుటుంబ నేపథ్యం ఏంటి అంటే, తల్లి తండ్రి యొక్క కాంబినేషన్ కరెక్ట్గా లేకపోవడము, భార్యాభర్తలు కరెక్ట్గా ఉండి పిల్లలను సరైన దారిలో పెట్టకపోవడము, ప్లస్ ఒకవేళ కుటుంబ బాధ్యతల వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి బాధ్యతలను అమ్మాయిలు మోయాల్సి వచ్చినప్పుడు, అంటే ఉదాహరణ ఇంటికి పెద్ద లేడు, యజమాని లేకపోతే ఏమవుతుంది అంటే, ఆ బాధ్యతలను, కుటుంబ బాధ్యతలు చిన్న వయసులోనే అమ్మాయిల మీద పడడము, ఈ బాధ్యతలను సమాజంలో ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో వీళ్ళు బయటికి తీసుకురాలేని సందర్భంలో వీళ్ళ మీద మానసికంగా స్ట్రెస్ పడుతుంది, అంటే ప్రెషర్ పడుతుంది. జనరల్గా ప్రపంచంలో భగవంతుడు తయారు చేసినటువంటి హ్యూమన్ బాడీ స్ట్రక్చర్ ఎట్లుంటుంది అంటే, మగవాడికి ఎక్కువగా మానసికమైనటువంటి దృఢత్వాన్ని, ఫిజికల్ దృఢత్వాన్ని దేవుడు క్రియేట్ చేసిండు. ఆడవాళ్ళను సున్నితంగా కొద్దిగా లో లెవెల్లో క్రియేట్ చేసిండు ఒకప్పటి అమ్మాయిలు. ఇప్పుడు ఉన్నటువంటి అమ్మాయిలు మగవాళ్ళ కంటే చాలా స్ట్రాంగ్గా బిహేవ్ చేస్తున్నారు, కానీ వాళ్ళ బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. అంటే స్ట్రెస్ అనేది తీసుకోబడ్డప్పుడు ఏమవుతుంది అంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది, పీసీఓడి వస్తుంది, ఇతర రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అట్లనే తల్లిదండ్రి అన్యోన్యంగా లేనప్పుడు ఏమవుతుంది అంటే, వాళ్ళిద్దరు ఇంట్లో గొడవ పడుతున్న సందర్భంలో వీళ్ళు డిస్టర్బ్ అవ్వడము, లేదా వాళ్ళిద్దరు లేనప్పుడు వాళ్ళిద్దరిలో ఒకళ్ళు దూరంగా ఉన్నప్పుడు డిస్టర్బ్ అవ్వడము. సో ఈ రకరకాల ఈక్వేషన్స్ వల్ల వీళ్ళల్లో ఇది ఫ్యామిలీ హిస్టరీ. రెండవది నేను చెప్పింది యాస్ట్రాలజీ హిస్టరీ ఏంది, బుధుడు, చంద్రుడు, కుజుడు, సో ఈ గురువు, ఈ నలుగురు 6వ ఇంట్లోనో 8వ ఇంట్లోనో లేకుంటే 12వ ఇంట్లోనో లేకుంటే శనితో కలిసి ఉండడమో కేతుతో కలిసి ఉండడమో, ఇది ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్. దీనివల్ల ఏర్పడే ఆరోగ్యపరమైన ఇబ్బందులు పీసీఓఎస్, హార్మోన్ ఇన్బ్యాలెన్స్. సో వీటి అన్నిటినీ పక్కన పెడితే అతి ముఖ్యమైనటువంటి ప్రస్తుత దేశ కాలమాన పరిస్థితులను బేస్ చేసుకొని తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, మెడికల్గా ఫస్ట్ ఏ అమ్మాయి చికాకు పడ్డా, ఏ అమ్మాయి మానసికంగా డిప్రెషన్లోనైనా, ఏ అమ్మాయి ఇంట్లో గొడవ పెట్టినా, ఏ అమ్మాయి పెద్దల మీదకి తిరగబడ్డా, ఏ అమ్మాయి తిరిగి ఆన్సర్ చెప్పినా మీరు చేయాల్సింది ఏంటి అంటే, B12, D3, ఐరన్, ఈ 3 టెస్టులు చేయించాలి. మీరు జ్యోతిష్యంతో పాటు మెడికల్ టెస్టులు కూడా సజెస్ట్ చేస్తారు. లేకపోతే మీరు ఏదంటే అది నేను చెప్తున్నాను కదా, ఐరన్ టెస్ట్, B12, D3 టెస్ట్ చేయించండి, ఖచ్చితంగా తక్కువ ఉంటాయి. ఇవి ఎందుకు తక్కువ ఉంటాయి అంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి గ్రహాల యొక్క కారణము ఈ విటమిన్స్. ఎక్కడైతే ఈ గ్రహాలు నెగిటివ్లో ఉంటాయో ఈ విటమిన్స్ తక్కువ ఉంటాయి. మీకు అర్థమైంది. సో ఈ విటమిన్స్ తక్కువ ఉన్నప్పుడు ఇలాంటి బిహేవింగ్ చేసే అవకాశం ఉంటుంది. జస్ట్ ఒక ఐరన్ 3 ఇంజక్షన్లు ఇప్పించారంటే సెట్ అయిపోతారు. మెడికల్ ఆస్ట్రానమీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, మెడికల్ ఆస్ట్రాలజీ గురించి, ఆస్ట్రాలజీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, ఈ మధ్యకాలంలో గుండెపోట్లు, లివర్ వ్యాధులు ఎక్కువగా చూస్తున్నాం. దీనికి కూడా ఏమైనా రెమెడీ ఉందంటారా? 100%. ఇప్పుడు నిన్న పాపం సుదర్శన్ రెడ్డి గారు, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎంత 10 years అయింది మ్యారేజ్ అయ్యి, ఎంత బాధ అనిపిస్తుంది. ఆయన తెలంగాణ వచ్చే వరకు పెళ్లి చేసుకోనని 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత ఐ థింక్ 15 or 16 పెళ్లి చేసుకున్నారు. 10 years అయింది, యంగ్ ఏజ్. నిన్న కార్డియాక్ అరెస్ట్ చనిపోయారు. నేను అనే పాయింట్ ఏంటంటే, ప్రతి
ప్రతి 40 సంవత్సరాలు దాటిన ప్రతి యువకుడికి చెప్పే పాయింట్ ఏంటంటే మీ జాతకంలో రవి కేతువు కలిసి ఉన్నా, రవి శని కలిసి ఉన్నా, లేదా రవి 6వ ఇంట్లో 12వ ఇంట్లో 8వ ఇంట్లో ఉన్నా, లేదా ఇంట్లో ఎవరైనా ఏలినాటి శని ఉన్నటువంటి కొడుకులు ఉన్నా, ఏలినాటి శని నడుస్తున్నటువంటి కొడుకులు ఉంటే తండ్రులు, దయచేసి ఇప్పుడు నేను చెప్పినటువంటి సిటీ కరోనరీ యాంజియో అని ఉంటుంది, కొత్తగా వచ్చింది, చేయించుకోండి. జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. 12,500 తీసుకుంటారు. జస్ట్ సెలైన్ ఎక్కిస్తారు, చేసేస్తారు. సో లైఫ్లో 40 ఏళ్ళ తర్వాత ఎప్పుడు వస్తుంది హార్ట్ అటాక్ అనేది రాసి చేతిలో పెడతాడు. నష్టం ఏముంది? ఎంతో ఖర్చు పెడతాము. ఆఫ్టర్ ఆల్ ఒక గ్లెన్బ్రిడ్జ్ బాటిల్ అవుతే 8,000 రూపాయలు అవుతుంది. 12,500 మీకు మెడిసిన్ ఒకటి వస్తుంది కదా, చేయించుకుంటే తప్పేముంది? సో నేను చెప్పడం మంచి కోసమే కదా. సో ఇందాక మీరు లివర్ ప్రాబ్లం అన్నారు. సో మీకు ప్రతి నెల ఎల్ఎఫ్టీ చేయించుకుంటే 6 నెలలకు ఒకసారి ఎల్ఎఫ్టీ చేయించుకుంటే తప్పేముంది? లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకుంటే తప్పేముంది? తిప్పి కొడితే 1,000 రూపాయలు అవుతుంది కదా, రైట్? ఇప్పుడు అట్లనే ఇప్పుడు శుక్రుడు నీచంలో ఉన్నాడు. శుక్రుడు నీచంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది. పిఎస్ఏ అనే టెస్ట్ ఉంటుంది, చేయించుకోండి. నేను స్టార్ట్ చేసిన, నా జాతకంలో కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. నేను కూడా లాస్ట్ మంత్ నుండి స్టార్ట్ చేసిన. పిఎస్ఏ టెస్ట్ ఉంటుంది, చేయించుకోండి, తప్పేముంది? సో ఇవన్నీ చేయడం వల్ల, ఇవన్నీ నేను ముందు జాగ్రత్త చర్యగా రాబోయేటువంటి సమస్యల నుండి బయటపడమని చెప్తున్నా కదా. ఒకసారి కుర్చీలో కూర్చొని మనం లేకుంటే, మనం ఉంటే మన కుటుంబ వ్యవస్థ పరిస్థితి ఏంది అనేది ఒకసారి ఆలోచన చేయండి. ఎవ్వరు లేనప్పుడు చాలా ప్రశాంతంగా మీరు మీ కుర్చీలో కూర్చొని ఆలోచన చేయండి. మీరు లేరు, ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు చనిపోయారు, దహనం అయ్యింది, దినాలు అయినాయి, 14 రోజులకి ఏమైంది, 15 తర్వాత మీ ఫ్యామిలీ ఎట్లుంటుందని ఆలోచన చేయండి ఫైనాన్షియల్గా. అర్థమైందా మీకు? ఇప్పుడు ఒక ఇంటి యజమాని చనిపోయిండు, బిడ్డ కొడుకు పరిస్థితి ఏంది, భార్య పరిస్థితి ఏంది, తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? ఒక్కసారి మీరు మీ కుర్చీలో కూర్చొని ఆలోచన చేయండి. మీరు ఉన్నప్పుడు ఏంది పరిస్థితి, మీరు లేనప్పుడు ఏంది పరిస్థితి? మీ దుకాణం మీరు బంద్ చేసుకొని పోతారు. కానీ నేను అనేది ఏంటంటే, అది నిజంగానే కరెక్ట్ టైంలో జరిగితే నష్టం లేదు. కానీ ఈ కార్డియాక్ అరెస్ట్ల వల్లనో, అంటే ఇప్పుడు ఉదాహరణ కారు యాక్సిడెంట్ చనిపోయింది అనుకోండి, అది 100% వాన్ తప్పే అంట. అది వాంతమే. నువ్వు అన్నీ చేసుకున్నా కూడా దానికి ఏం లేదు. ఇప్పుడు నువ్వు 2D ఎకో చేయించుకున్నావు, డాప్లర్ చేయించుకున్నావు, నువ్వు ఇప్పుడు నేను చెప్పిన సిటీ కరోనరీ యాంజియో చేయించుకున్నావు, అయినా కానీ నీకు హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, ఓకే. కానీ నువ్వు ఏం చేయించుకోకుండానే నేను రోజుకు 6 కిలోమీటర్లు నడుస్తా. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, రోజు 8 కిలోమీటర్లు నడుస్తాడు. నేను జాతకం చూసి అడగోలు షుగర్ ఉంది నీకు చేయించుకోపో అని చెప్పిన. షుగర్ ఉన్నది ఆయనకు, కానీ 3 ఏళ్ల నుండి నడిచి ఏమంటాడంటే, నేను 8 కిలోమీటర్లు నడుస్తున్నా, నాకు బాడీ ఫిట్ ఉంది అంటాడు. 2 కళ్ళు 70% పోయినాయి షుగర్ వల్ల. ఇప్పుడు 30% కనిపిస్తాయి. షుగర్ టెస్ట్ చేస్తే తినకముందే 600 వచ్చింది. అంటే ఆయన ఏమనుకున్నాడు, డాక్టర్ చెప్పిండు, ఎవరో చెప్పారు, నడువురా పోయి నీకు ఏం కాదంటే నడుచుడు మొదలు పెట్టిండు 8 కిలోమీటర్లు రోజు. కానీ రిజల్ట్ లేదు. ఎందుకంటే నడవడం అనేది ఎక్సర్సైజ్ అని చెప్పినాడు మూర్ఖుడు. నడవడం ఎక్సర్సైజ్ కాదు. ఎందుకంటే పూర్వకాలంలో సైకిళ్ళు లేవు, బస్సులు లేవు, ఏం లేవు, నడకనే మనకు. ఒక ఊరు నుండి ఇంకో నడవడము అనేటువంటిది మన డైలీ ఒక పని. అది దట్ ఈస్ నాట్ వ్యాయామం. అది వ్యాయామం అని చెప్పినని మూర్ఖుడు అనాల. రన్నింగ్ అనేది వ్యాయామం, స్విమ్మింగ్ అనేది వ్యాయామం. సో నడిచి కూడా నేను ఫిట్ ఉన్నా అనుకుంటాడు. ఒకడేమో రోజు కార్డియా చేసో, లేకపోతే లిఫ్ట్ చేసో, వెయిట్ లిఫ్ట్ చేసో నా హార్ట్ సూపర్ ఉంది అనుకుంటాడు. నువ్వు చేసే హార్ట్కు, నువ్వు చేసే ఎక్సర్సైజ్కు నీకు సంబంధమే లేదు. నీ జాతకంలో ఇప్పుడు ఉదాహరణ, నిన్న కర్ణాటకలో 7,000 మంది విద్యార్థులకు ఎయిడ్స్ వచ్చింది, తెలుసు కదా. ఎట్లొచ్చింది, అది ఎట్లన్నారా అని నాకు అనవసరం. నేను ఒకటే చెప్తున్నా, మీరు జాతకంలో చెక్ చేసుకోండి. రవి, కుజ, కేతు కలిసి ఉంటేనే ఎయిడ్స్ వస్తుంది. హెచ్ఐవి కూడా ఇక్కడ ఇది ఉందా? ఇది శాస్త్రం కదండి, పరిష్కారం కాదు. పరిష్కారం చెప్తానని నేను రోగం ఎట్లా వచ్చింది చెప్తున్నా. నువ్వు పరిష్కారం కావాలంటే సేఫ్టీ వాడుకో. నేను పరిష్కారం గురించి మాట్లాడతలేను. నేను ఏం చెప్తున్నా, అది నా పని కాదు, అది గవర్నమెంట్ పని. నా పని ఏంది, నీకు రోగం వస్తుందని చెప్తున్నా. నీకు హార్ట్ అటాక్ వస్తుందా, లివర్ క్యాన్సర్ వస్తుందా, ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుందా, బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా, సర్వైకల్ క్యాన్సర్ వస్తుందా, లేకపోతే థైరాయిడ్ క్యాన్సర్ వస్తుందా, లేకపోతే లిప్ క్యాన్సర్ వస్తుందా, టంగ్ క్యాన్సర్ వస్తుందా, మౌత్ క్యాన్సర్ వస్తుందా చెప్పడం నా బాధ్యత. అర్థమైందా మీకు? అంతే తప్ప ఇప్పుడు ఎయిడ్స్ వచ్చింది అక్కడ, నేను అనే పాయింట్ 7,000 మందికి వచ్చింది ఎయిడ్స్ అంటే, నేను ఎయిడ్స్ అని మీరు చెక్ చేయండి. 7,000 మందిని పట్టుకరండి, అందులో ఖచ్చితంగా 7,000 మందికి సంబంధించి రవి మేజర్ పార్ట్ ఉంటాడు. ఎందుకంటే రవి అనేటోడు బ్లడ్ని కమాండ్ చేస్తాడు. బాడీలో ఎయిడ్స్ అనేది, హెచ్ఐవి అనేది ఫస్ట్ స్టార్టింగ్ హెచ్ఐవి అంటారు, హెచ్ఐవి కన్వర్టింగ్ ఇంటూ ఎయిడ్స్. అది బ్లడ్కు సంబంధించినటువంటి డిసీజు.
మగవాళ్ళు అయితేనేమో 12 నెలలు పోతారు, ఆడవాళ్ళు అయితేనేమో 40 ఏళ్ళు బతుకుతారు. ఎందుకంటే వాళ్ళకి రీసైక్లింగ్ ఉంటుంది కాబట్టి బ్లడ్. సో నేను అనే పాయింట్ ఏంటంటే అది కూడా చెప్పొచ్చు మనం. రవి కుజుడు కేతువు కలిసి ఉంటే ఎయిడ్స్ వస్తుంది. రవి కేతువు కలిసి వ్యయంలో ఉన్నా, 8లో ఉన్నా, 6లో ఉన్నా ఎయిడ్స్ వస్తుంది. అంటే నేను అనేది ఏంటంటే దీన్ని నేను ఎట్లా వాడుకుంటా, ఇది భయపెట్టడం నేను ఎట్లా వాడుకుంటా. ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చిండు, 8వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటంటే, అరే నీకు గ్యాంబ్లింగ్ అలవాటు ఉందని అడుగుతా. ఉంది స్వామి, మీ నోరు మూసుకొని ఇంట్లో కూర్చో, ఇంకోసారి గ్యాంబ్లింగ్ ఆడకు, బెట్టింగ్ జోలికి పోకు, నీకు ₹1 రాదు బెట్టింగ్లో, ఇంట్లోనే కూర్చో అని చెప్తా. అట్లనే తిరుగుబోతున్నాడు అని, అరే బాబు జాగ్రత్త జాగ్రత్త, నీ వల్ల నీ కుటుంబం నష్టపోతుంది, నీకు HIV వస్తే నువ్వు సమాజంలో చాలా ఎదుర్కొంటావు, నీ కుటుంబం చాలా ఎదుర్కొంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండు, ఇంకొకసారి తప్పు చేయకు, నీ దుకాణం బంద్ చేయి. ప్రతిదీ మనము ఎదుటి వ్యక్తిని ఒక సోర్స్ ఉంటుంది మనకు, మనం చెప్తే వింటారు, మీరు చెప్తే వినరు. ఇప్పుడు తల్లిదండ్రి కూసబెట్టి ఒక అబ్బాయికి ఆన్సర్ చేసి కొడుకా నువ్వు ఈ పని చేయకూడక అంటే మా అమ్మ నాయన చెప్తున్నాను. నా దగ్గరకు వచ్చి నాకు ఆథరైజేషన్ ఉంది, నాకు అథెనిటీ ఉంది, నేను చెప్తే భయపడతాడు. వేణుస్వామి అంటే ఒక ఆస్ట్రాలజర్, నాలెడ్జ్ ఉంది, ఈయన చెప్తే నేను వినాలే అని చెప్పి వింటాడు. అందుకని నేను చెప్తున్నా, నన్ను విమర్శించే వాళ్ళ గురించి వదిలిపెట్టండి, వాడు చెప్పినా అది వేస్ట్, అదే వాళ్ళ గురించి నేను మాట్లాడా, బట్ నన్ను నమ్మే వాళ్ళ కోసం చెప్తున్నా. బట్ ఇక ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాలు, ముఖ్యంగా మీది ఒక ప్రిడిక్షన్ 100కి 100 కరెక్ట్ అయింది. జస్ట్ ఒక వారం రోజుల క్రితం కాక్రోచ్ జనతా పార్టీ నీట్ ప్రదర్శన, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా 24 hours బిఫోర్ ఐ థింక్ యూ హ్యావ్ ప్రిడిక్టెడ్. సో మీ ప్రిడిక్షన్ నిజమైంది, ఏమనిపించింది, ఎలా అనిపించింది, అసలు ఏంటి? అంటే ఏమనిపించదు. అన్నమయ్య సినిమాలో అన్నమయ్య ఏమంటాడు, వెంకటేశ్వరంతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, నీ నిచ్చెనలతోని పైకెక్కించుడు, పాములతో మింగిచ్చి గుంజుడు, ఇవన్నీ అలవాటే అన్నట్టు మనకు కూడా అలవాటే. ఇప్పుడు జనరల్గా బేసిక్ ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు మీరు చెప్పిర్రు సక్సెస్ అయింది అని, సో సక్సెస్ అయిందని ఎవరు వేయలేరు కదా. ఇప్పుడు నేను చెప్పిన ప్రిడిక్షన్ కరెక్ట్ అయింది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు అని నాకు తెలిసి ఒక 5 ఛానల్ ఏమి చేసినట్టున్నాయి. సో నేను అనే పాయింట్ ఏంటంటే, పొగడకపోవడము ఇవన్నీ నేను పట్టించుకోను. ఎవరైతే నన్ను నమ్మే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా ఫాలో అయ్యి దాన్ని వాళ్ళు ఓన్ చేసుకొని వేరే రకంగా డీల్ చేస్తారు. బట్ ఇక్కడ నేను అదే చెప్తా. మై క్వశ్చన్ ఇస్ హౌ కెన్ యూ ప్రెడిక్టెడ్? యా ఓకే సూపర్. సో ధర్మేంద్ర ప్రధాన్ జాతకంలో అర్ధాష్టమ శని నడుస్తుంది. ఆయనది మూలా నక్షత్రం 2వ పాదము. ఆయన జాతకం తెలుసు కాబట్టి ఆయన జాతకంలో ఖచ్చితంగా ఆయనకు అర్ధాష్టమ శని ఉంది కాబట్టి రిజైన్ చేసే అవకాశం ఉంది. సో ఈయన ఒక్కడే కాదు, 2027 ఎండింగ్ లోపు చాలా పెద్ద వ్యక్తులు రిజైన్ చేసే అవకాశం ఉంది భారతదేశానికి సంబంధించి. మంత్రులా లేకపోతే తెలీదు, ఎవరైనా తెలీదు, మంత్రులా పైన తెలీదు, బట్ ఎవరైనా కానీ చాలా పెద్ద వ్యక్తులు రిజైన్ చేసే అవకాశం ఉంది కేంద్రంలో. అంటే నేను ఒకటే చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, కేంద్రంలో మీరు ఇప్పటివరకు చూడని సినిమా రాబోతుంది. ఐమాక్స్ వెండి తెర మీద చూడొచ్చు పెద్దగా. అది అక్కడ ఇక్కడ అంతటా చూస్తారు, రాష్ట్రంలోనూ అటు అంతటా చూస్తారు, అన్ని రాష్ట్రాలు, ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలు. నాకు తెలిసినంత వరకు ఢిల్లీ ముఖ్యమంత్రి మారుతాడు, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ మారుతాడు, సో ముంబై ముఖ్యమంత్రి కూడా మారే అవకాశం ఉంది, మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మారే అవకాశం ఉంది. ఇప్పుడు నేను రేఖా గుప్తా పేరు చెప్తున్నా, భజన్లాల్ పేరు చెప్తున్నా, ఫడ్నవీస్ పేరు చెప్తున్నా, డైరెక్ట్ పేర్లే చెప్తున్నా మీకు నేను. సో 3 సీఎంలు మారే అవకాశం ఉంది. సో అట్లనే కేంద్రంలో చాలా పెద్ద వ్యక్తులు రాజీనామా చేసే అవకాశం ఉంది. అది ఊహించినటువంటి సంఘటన, మంచి కింద కూసాలు కదిలిపోయే సంఘటన. నాయకత్వం మారుకుంటుందా తెలియదండి, ఎవరు జాతకం చూసి చెప్తున్నా, నాకు ఐడియా లేదు. సో చాలా జరుగుతాయి. కాక్రోచ్ జనతా పార్టీ పరిస్థితి ఏంటంటారు? కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఖచ్చితంగా చాలా సంచలనాత్మకమైనటువంటి రూపుకి వెళ్తుంది. సో అభిజిత్ అనేటోడు, విచిత్రమైన విషయం ఏంటంటే, దేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నక్షత్రం అనురాధ నక్షత్రం, అభిజిత్ డిప్కే నక్షత్రం అనురాధ నక్షత్రం, ఇద్దరిది ఒకటే నక్షత్రం. ఇంకా గొప్ప విషయం ఏంది, వీళ్ళిద్దరిది వృశ్చిక రాశి, రాహుల్ గాంధీది వృశ్చిక రాశి. అంటే భారతదేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోడీ గారిది వృశ్చిక రాశి, అపోజిట్ లీడర్ అయిన రాహుల్ గాంధీ వృశ్చిక రాశి. ఇవాళ కొత్తగా నేనున్నా అని వచ్చినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ లీడరు అభిజిత్ డిప్టీ కూడా వృశ్చిక రాశి. మరి ముగ్గురిది వృశ్చిక రాశి అయినప్పుడు వై మోదీ ఓన్లీ రాహుల్ ఎందుకు సక్సెస్ కాలేకపోయాడు, మోదీ మాత్రమే ఎందుకు సక్సెస్ అయ్యాడు వరుసగా 3వ సారి? ఇది అసలు ప్రశ్న. ఎందుకంటే మోడీ జాతకములో శశమహాపురుష యోగం ఉంది.
శిష్య మహాపురుష యోగం. ఎలాగైతే మీ ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములు ఉండి ఒక్కళ్ళు మాత్రమే జర్నలిజానికి వచ్చి మిగిలిన వాళ్ళు వేరే వేరే పనులు చేసుకుంటున్నారు కదా, ఎలాగైతే రేవంత్ రెడ్డి జాతకంలో ఇంట్లో 7 అన్నదమ్ములలో ఒక్కళ్ళే సీఎం అయింది కదా, అట్లా వాళ్ళ జాతకాలను బట్టి వాళ్ళ యొక్క అభివృద్ధి అనేది ఉంటుంది. ఓకే, సో ఇది అక్కడ కూడా ముగ్గురు ఉన్నారు. కానీ ఆ ముగ్గురిలో ఇప్పుడు అనురాధ నక్షత్రం ఇద్దరిది, అభిజిత్ది, మోడీ గారిది, అవును, రాహుల్ గాంధీది, ముగ్గురు కలుపుకుంటే ఒకటే రాశి, వృశ్చిక రాశి. ఒకటే రాశి. కానీ 2027 జూన్ నుండి 2027 జూన్ నుంచి ఈ వృశ్చిక రాశికి 6వ స్థానంలోకి శని వస్తున్నాడు. ఓకే, చాలా డేంజర్, చాలా డేంజర్. 6వ ఇంట్లో శని అంటే చాలా డేంజర్. ఈ ముగ్గురులో ఎవరికి ఆ డేంజర్ రాబోతుంది? అది మనం డీప్గా పోదాం, ఇంకా టైం తీసుకుందాం. ముగ్గులోకి దించుతున్నారు మీరు, నాకు అర్థం ప్రెడిక్షన్ అంతే. అదే నేను కూడా అదే చెప్తున్నా, ఇంకా టైం తీసుకుందాం. ఇప్పుడు స్పెషల్ పోడ్కాస్ట్. సో నేను జస్ట్ ఇప్పుడు చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే అభిజిత్ గురించి మాట్లాడదాం. ఓన్లీ కాక్రోచ్ నేను చెప్పిన వీడియోలో ఇంకో క్లారిటీ ఇచ్చిన మీకు. కాక్రోచ్ పార్టీ నుండి ముగ్గురు జైలుకు పోతారని చెప్పిన. అవును, అది చెప్పారు మీరు. సో నేను ముగ్గురు జైలుకు పోతారని చెప్పి దాంట్లో అభిజిత్ కూడా ఉండొచ్చు. నేను అదే పాయింట్ అదే. రేపు జూన్ తర్వాత 6వ ఇంట్లో శని వచ్చినాక అభిజిత్ కూడా జైలుకు పోవచ్చు. సో కానీ ఖచ్చితంగా కాక్రోచ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. రేపు ఫ్యూచర్లో కేంద్ర రాజకీయాలను 60% శాసించే స్థాయికి కాక్రోచ్ పార్టీ వెళ్తుంది. 60%. బిగ్ చేంజ్. 60%. నేను 100కు 60% చెప్తున్నా. అది పెద్ద చేంజ్, పెద్ద చేంజ్ ఉంటుంది. నేను అదే చెప్తున్నా. అండ్ ఇంకొకటి, అభిజిత్ను కాక్రోచ్ పార్టీ మెంబర్స్ అంతా వ్యతిరేకించే అవకాశం కూడా ఉంది ఫ్యూచర్లో. అది కూడా ఇది అండర్లైన్. ఇది చాలా ముఖ్యమైన విషయం ఇది మొత్తం. ఎందుకంటే తనకు వ్యతిరేకంగా తన మాట కూడా వినకుండా ప్రొస్టేట్ చేసే ఏమంటారు దాన్ని, జనాలు గొడవలు చేసేటువంటి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది కాక్రోచ్ జనతా పార్టీ. అంటే మీకు అర్థమైంది కదా. సపోజ్ ఇప్పుడు ఏదైనా గొడవ స్టార్ట్ అయింది, రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాక అభిజిత్ చెప్పినాక కూడా జనాలు వినకపోవచ్చు. ఈయనను కూడా తిట్టవచ్చు, అభిజిత్ను కూడా తిట్టవచ్చు. నీ నాయకత్వం మాకు వద్దు అని చెప్పి రిజెక్ట్ చేయొచ్చు. అంటే నేపాల్ తరహా ఎన్జీ మూవ్మెంట్ ఇండియాలో తీవ్ర స్థాయిలో రావచ్చు. ఏమన్నా నాకు తెలియదు, అంత నాలెడ్జ్ లేదు. మీ అంత నాలెడ్జ్ నాకు లేదు. బట్ జనరల్గా చెప్తాను, నేను నాకున్న నాలెడ్జ్ లోపల నేను చెప్తాను. అంత లేదు నాకు. ఏపీ తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఎలా ఉన్నాయంటారు? ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నాయి? అంతే, దట్స్ ఆల్. సో పెద్ద మార్పులు అయితే ఇప్పుడు ఏం లేవు. 2027 జూన్ అంటే ఇంకొక జూన్ అంటే అది 6 నెలలు, ఇది 3 నెలలు, 9 నెలలు. ఇంకో 9 నెలల తర్వాత మనకు 2 రాష్ట్రాల రాజకీయాలు మారుతాయి. అంటే నేను అనేది ఎలక్షన్ లేవు కాబట్టి మారుతాయి. అంటే కొంతమందికి పాజిటివ్, కొంతమంది నెగిటివ్, కొంతమంది మినిస్టర్లు వీళ్ళు పని చేస్తలేరని చెప్పి నెగిటివ్ రావడము, ఫీడ్బ్యాక్ రావడము, అంతే తప్ప పెద్ద మార్పులు ఏముంటాయి? ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసే మార్పులు కూడా ఏం లేవు కదా. సో రాష్ట్రాలలో ఎలక్షన్ల విషయంలో పెద్ద మార్పులు ఏం లేవు కాబట్టి అంతేం లేవు. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద గొప్ప విషయాలు ఏమి, అంత పెద్ద చెప్పుకోదగ్గ విషయాలు అయితే ఏం లేవు. 9 నెలల తర్వాత మారుతుందంటే అక్కడ నుండి అంటే నేను అనేది జనాల్లో ఆలోచన విధానం మారుతుంది. సో పాజిటివ్గా ఉన్న పర్సన్స్ నెగిటివ్ అవ్వడము, నెగిటివ్గా ఉన్న పర్సన్స్ పాజిటివ్గా అవ్వడము, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత రావడము, మినిస్టర్ల మీద వ్యతిరేకత రావడము. సో ఇలాంటి సందర్భాలు కొన్ని కనిపిస్తున్నాయి. కొంతమంది పొలిటీషియన్స్కు సంబంధించి కొద్దిగా హెల్త్ దెబ్బతినే అవకాశం ఉంది. 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఒకే రాశికి సంబంధించి, కర్కాటక రాశికి సంబంధించిన పొలిటీషియన్స్కి సంబంధించిన హెల్త్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో అవి ఒకటే కనిపిస్తున్నాయి కానీ పెద్ద చేంజెస్ ఏమి కనిపిస్తలేవు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ.